ఈరోజు మనం అక్క తెలిసే ఉంటుంది మీకు. హలో దోస్తులు, మన సారు పెళ్లిలో వేసుకునే కోటాట 168 కోట్లట. అమ్మో, లెక్క పెడతానికే నిలబడతెట్టుంది నాకైతే. నీరజ్ అక్క పొలిటికల్ లీడర్ కావాలని నాకు ఇష్టం. ఇవన్నీ స్టంట్స్ అన్ని దానికోసమేనా? ఫ్యామిలీ వల్ల ఇబ్బంది పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా నీరజ్ అక్కకి? నా లైఫ్ అంతా కూడా ఏ రోజు కూడా నేను ఇట్లా గుండె మీద చేసుకొని వండుకోలేదు. ఫస్ట్ కొట్టడం ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఈ చిన్నప్పటి నుంచే కొద్దిగా అన్ని తీట శక్కలు. చిన్నప్పటి నుంచే పుట్టంగానే కొట్టరు కదా అన్న ఎప్పుడన్నా కొట్టడం జరిగింది? పిచ్చ కొట్టుడు. నీరజ్ అంటే ఏదో వచ్చింది, రీల్స్ లలోకి వచ్చింది, ఏదో చెప్తుంది. మీరు ఏదైనా వీడియోలు చేసినా నేను కొన్ని చూసినాయి, వీడియోల కోసము చూపించుకుంటుంది. 2 మాటలు మాట్లాడుతుందా నీరజ్ అక్క? ఒకటే మాట మీద ఇప్పటిదాకా బట్ట మీద ఎక్కువ ఫోకస్. ఇప్పుడు పొట్ట బట్ట 2 కలిపారు. సూసైడ్ చేసుకుని అట్లాంటి మాటలు కూడా అనొచ్చు, రోడ్డు మీద నడుస్తుంది. అట్లాంటి ఏమైనా ఎదురైనాయా? హైదరాబాద్ నుండి కట్టిన చీర కట్టది ఇది ఉంచుకుందా మంచిగా చూసి. బెట్టింగ్స్ చేస్తున్నారు, హెల్పింగ్ చేస్తుంది నీరజ్ అక్క. ఇన్ని చేసే నీరజ్ అక్క చాలా మంది చచ్చిపోతున్నారు. బెట్టింగ్ గురించి ఎందుకు మాట్లాడతారు? రమాబాయి చేసింది మంచి పని చెడ్డ పని? బెట్టింగ్ యాప్ల మీద గట్టి ప్రోత్సహిస్తుందా నీరజ్ అక్క? ప్రోత్సహిస్తారు 100%. ఎందుకు సైలెంట్ ఏంటంటే ఏం సమాధానం చెప్తుంది నీరజ్ అక్క? నీరజ్ అక్క భయపడుతుంది. భయపడను, 100% చెప్తున్నా, భయపడుతుంది. మీదికి అందరి ముంగట ఇట్లుంటే బతుకుతాం కాబట్టి ఇట్లుంటుంది, కానీ వెనక చాలా భయం ఉంది. మరి అంత స్ట్రాంగ్ గా నీరజ్ అక్క ఎందుకు ప్రశ్నించలేకపోయింది? ఫేక్ ఫోన్లు పంచుతున్నారు అది అని ఈ మధ్య నేనైతే చూడలేదు. నీరజ్ అక్క చెయ్యదు, ఫేక్ అంటారు. అది ఫోన్లు పంచింది, కొంతమంది ఇచ్చిరని అంటున్నారు. స్టార్ట్ చేసింది. సాయం చేయడం తప్పు కాదక్క. సాయం చేసి అన్ని డబ్బులు ఉన్నప్పుడు దాన్ని వెగజల్లడం ఎంతవరకు కరెక్ట్? మనుషుల్ని 100 రూపాయలు లేక అన్నం ఒక పూటకు లేక ఒక్క పూట అన్నం వస్తే సాలరా దేవుడు అని అల్లమటించేటోట్లు మస్తు మంది. వీడిని బలుపు అంట, నేను కొవ్వు అంటాం. డబ్బు సంపాదించడానికి డబ్బును వెలేస్తారు. నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా. ఫేక్ నోట్లు తీసుకొచ్చి పరుచుకొని పండుకొని ఓ రాత్రి అంతా పెళ్ళాలి సపోర్టు. వీళ్ళకి చెప్పరా అది కొంచెం ఎట్లా సంపాదిస్తున్నావు అని అడుగుతురు. పాపం ఇక నుంచి పోర్నేసుకొచ్చి ముడ్డి గుడ్డలు లేవు. 30 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడట, 60 లక్షలు పెట్టి ఏందో కారు కొన్నాడట. ఏం చింతకాయలు అయ్యి. సో గైస్, మీకు కూడా ఇట్లాంటి కార్ కొనాలని ఉందా, ఇట్లాంటి బైక్ కొనాలని ఉందా? సో ఇవన్నీ కావాలంటే పైసలు కావాలి. పైసలు ఎట్లా సంపాదించుకోవాలో నేను చెప్తా. అక్క మీరు చూసింది అట్లా జెన్యున్ గా అవి ఫేక్ నోట్ల రియల్ నోట్ల పెట్టినవి కూడా ప్రమోషన్ చేయడమే పెద్ద తప్ప అంటే బూతు ఎవరికి లేనన్నా అమ్మల కాడికి అక్కల కాడికి పోతారు. నిన్ను కూడా నేను ఒక క్వశ్చన్, వాళ్ళందరినీ పనికి మళ్ళీ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. నేను సమాజానికి ఏం చెబుదామని వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తాను. నువ్వు ఏమి చెప్తే ఎవడిని తట్టున్నాడు చెప్పు. అట్లాంటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళని తోపులు చేసి ఇంకా కొద్దిగా చెడగొడుతున్నాను నేనంటే. తప్పని చెప్పకుండా హెహే అని ఎగిలిచ్చటలో చెప్పటక్క. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం అక్క తెలిసే ఉంటుంది మీకు. నీరజ్ అక్క మొత్తం ఇట్లా అల్చల్ చేసినట్టు చేసి మెల్లగా ఇట్లా వెనకకి వెళ్తుంది, మళ్ళీ ముందుకు వస్తుంది. మోటివేషన్ చేసినట్టే చేస్తుంది. మెల్లగా చీరకొంగులు చెప్పుకొని నాటేయడానికి నాట్లకు దిగుతుంది, మళ్ళీ పొలం దిగుతుంది. ఎవరన్నా కామెంట్ పెట్టినా ఏది పెట్టినా ఖబర్దార్ అంటుంది. గుర్తుపెట్టుకోరు. ఇక మీరు గుర్తుపట్టవచ్చు. నాకు తెలిసి నీరజ్ అక్క అంటే ఎవరో. ఆమె ఒక విధంగా చెప్పాలంటే మాజీ రౌడీ షీటర్ అనుకోవచ్చు కూడా, అట్లా కూడా అనుకోవచ్చు. ఈ మధ్య మంచిగా మారింది. మీరు మారినప్పుడు అట్లనే ఉంచండి అక్కని. మళ్ళీ ఆమెను మళ్ళీ పండుకున్న పామును లేపినట్టు లేపిరు అనుకో, బాగుండదు. ఈ మధ్య హెల్పింగ్ వీడియోలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కను అట్లనే మెల్లగా ముందుకు వెళ్ళనియండి. తెలుసు కదా, అక్క దిగిందంటే పొలంలో అయిపోవాల్సిందే. కామెంట్లు వచ్చినాయి, కథం. ఓకేనా? ఒకసారి అక్కతో మాట్లాడి తీసుకున్నాం. అక్క నమస్తే. నమస్తే తమ్మి. బాగున్నావు అక్క? మంచిగా ఉన్నా తమ్మి, నువ్వు బాగున్నావా? అంత మీ దయ, మీ బ్లెస్సింగ్స్గా అనుకోవచ్చు. ఇక అన్నీ ఎట్లుంది అక్క? ఎట్లా నడుస్తుంది షాపు? మంచిగానే నడుస్తుంది తమ్మి, నాది పర్వాలేదు. ఊరికేది లేదు, బోర్ల పడేది లేదు. ఓకే. నడకనే ఉంటుంది ఎప్పుడు 24/7. ఓకే. షాప్ దగ్గరికి తర్వాత వద్దాం అక్క. ఫస్ట్ మీ బాల్యం
మా బాల్యం అంటే తమ్మి మాది తుమ్మలపేనబాడు సూర్యాపేట, ఇప్పుడు నల్గొండ జిల్లా. నేనైతే ప్రౌడ్గా నల్గొండ జిల్లానే చెప్పుకుంటా. ఇప్పుడు ఈ మధ్యన సూర్యాపేట జిల్లా అంటే అంత నల్గొండ జిల్లా మాది. ఆత్మకూరు ఆత్మకూరు మండలం. ఓకే. తుమ్మలపేనబాడు మాది సొంత ఊరు. మా నాన్న మా తాత అంతా ఇక ఈ వ్యవసాయం టు రాజకీయం అట్లా. ఓకే. మరీ రిచ్ కాదు, మరీ పూర్ కాదు. ఇంతవరకు ఎంతమందిని కొట్టిరాక? నేనా కొట్టిరా అంటే కొట్టిన చాలా మందిని. స్కూల్లో ఉన్నప్పుడు ఎంతమందిని కొట్టిర్రు? స్కూల్ ఉన్నప్పుడు తమ్మిని బేసిక్ నేను పొట్టిదాన్ని, పొట్టుకుంటా. నా క్లాస్లో నేనే పొట్టుకుంటా, కానీ లీడర్ని మాత్రం నేనే. నేను చదివింది తక్కువే, బడికి ఒక పూట పోతే 2 పూటలు ఎగ్గొట్టేది. కానీ క్లాస్లో అందరికన్నా ఫస్ట్ ఆన్సర్ నాదే. ఏ క్వశ్చన్ ఏ సార్ అడగని ఆన్సర్ దెబ్బలు పడేదైతే లేకుండే. సామెతకు నిదర్శనం అనుకోవచ్చా? సామెతకు అంటే పొట్టోళ్ళు గట్టోళ్ళు. నిజమే. అంతేనా? నిజమే, బరాబర్ నిజమే. స్కూల్లో గేమ్ ఆడినా, లీడర్షిప్ నేనే. నేను ఒకళ్ళ వెనకంగా పోయే క్యారెక్టర్ అయితే కాదు ఇప్పటికి కూడా. స్టిల్ నేను ముందు ఉండాలి. ఓకే. ఎంతలా బరువైనా మస్తు వెనక ఇక, కానీ నేను ముందలాలు పోతే వెనకంగానే తోకకు రా అంటే ఇష్టపడను నేను. అంటే కష్టపడే గుణం అనుకోవచ్చా, యాటిట్యూడ్ అనుకోవచ్చా, లేదంటే గౌరవం ఎక్కువ అయిపోయి వేరే ఎవరు తోకుండొద్దు స్వార్థం అనుకోవచ్చా? అది ఏ పేరు పెట్టాలనేది నాకు తెలియదు, కానీ ఈ యాటిట్యూడ్ అనుకోవచ్చు. గౌరవానికి గౌరవిస్తా, యాటిట్యూడ్ బరాబర్ ఉంటుంది. ఎక్కడ తగ్గాలన్నా కూడా తగ్గే పరిస్థితి కూడా ఉంటుంది. అన్ని విధాలుగా యాటిట్యూడ్ చూపాను. బై బర్త్ అయితే యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటుంది. అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటేనే పోతాం. చూపించే కాడ చూపిస్తా, లొంగే కాడ లొంగుతాం, తగ్గే కాడ తగ్గుతాం, అంతే. ఫస్ట్ కొట్టడం ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఈ చిన్నప్పటి నుంచే కొద్దిగా అన్ని తీట శక్కలు చిన్నప్పటి నుంచే పుట్టంగానే పుట్టంగానే అంటే ఎవరైనా పుట్టంగానే నడతామా తమ్మి? అందుకే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 6th క్లాసా 5th క్లాసా? 6th క్లాస్ అంత కాదులే, కానీ ఇంకా చిన్నప్పటి నుంచే ఈ మన 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు ఉన్న కాంచే ఇక మనం ఎవరు పోరగాళ్ళు కూడా నా జోలికి ఎవరు రాకుండే. పెద్దగా ఉండేది పోరాలు, కబడ్డీ ఆడేది. అప్పుడు హాఫ్ లంగాలు కదా తమ్మి, హాఫ్ లంగాలు. ఇంకోటి ఏంటంటే మా అన్నయ్య కబడ్డీ ప్లేయర్. మా అన్నయ్య నాకన్నా 16 years పెద్ద. మా అన్నయ్య పుట్టినాక చాలా ఇంటర్ చదివేటప్పుడు నేను పుట్టిన. నేను పుట్టి నాకు ఊహ తెలిసే వరకు అన్నయ్య పెద్దోడే, చదువు కూడా దగ్గర అయిపోవచ్చు. నాకు గేవ తెలిసే వరకు అంటే నేను పుట్టేసరికే 16 సంవత్సరాలు కదా, ఆయన ఇంటర్ చదువుతుండు కదా. నాకు 7-8 ఏళ్ళు వచ్చే వరకు ఆయన దగ్గర చదువు అయిపోతుంది కదా. ఆ ఏజ్లో అన్నయ్య కబడ్డీ ప్లేయర్ ఆడేది. మా ఊళ్ళో సంక్రాంతి అది పోటీలు పెట్టేది కదా, చూసేదాన్ని. ఇక నేను బల్లె కూడా అంతే, హాఫ్ లంగాలు వేసుకునేది. ఫస్ట్ కొట్టింది ఎవరిని, ఎందుకు కొట్టిరని అడిగిన. ఫస్ట్ కొట్టిందంటే గుర్తులేదు కానీ తమ్మి చాలా మందిని కొట్టా నేను. ఫస్ట్ అంటే ఫస్ట్ అబ్బాయిని ఎందుకు అడుగుతున్నా అంటే ఏ కారణంతో కొట్టాల్సి వచ్చింది? అబ్బాయిలని అంటూ నేను ఎవరిని కొట్టలేదు. లేడీస్ నైనా ఎందుకు కొట్టాల్సి వచ్చింది? లేడీస్ని ఆటలనే ఆదరగొట్టుడు, ఎట్టి పరిస్థితుల్లో నేను గెలవాలి అంతే. నేను గెలవాలి అంటే గేమ్ కంటే ముందే పక్కకు తీసుకెళ్ళి వార్నింగ్లు ఇచ్చుడు? లేదు అట్లా గేమ్ అయితే ఆడేదాన్ని. నేను కబడ్డీ కూతకు పోతున్నా అంటే అవతల ఒక ఇద్దరు, వాళ్ళకి ఇప్పుడు నేను గుర్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే వాళ్ళు సుజాత అని ఎరగాన వాళ్ళ అమ్మాయి, బొడ్డి అనేది చిన్నప్పుడు ఆమెని పెద్దగా ఉండేది, ఆమె గీడికే ఉండేది నేను. ఓకే. సుజాత ఇంకో అమ్మాయి పేరు ఏదో ఉంది, పెద్దగా ఉండేవాళ్ళు. నేను గీతతో ఉండేవాడిని. అవతల టీం వాళ్ళది, నా టీం నాది, 7 మంది. ఇక నా టీం ఎట్టి పరిస్థితులు వాళ్ళు అంతలా ఉన్నా కూడా వాళ్ళ అప్పుడు హాఫ్ లంగాలు కదా, అందరికీ కూడా హాఫ్ లంగాలే. పైన షర్ట్ వైట్, కింద బ్లూ కలర్. అవును. ఇక ఎగిరి తన్నేది కూతకు పోయి. ఇక సారు జన్నారెడ్డి సార్ అని ఉండే మా నాన్న ఫ్రెండ్. వస్తుందిరా బెల్లంకొండ వస్తుందిరా, ఎగిరి తంతదిరా బెల్లంకొండ వస్తుందిరా. ఇక అన్నయ్య వాళ్ళు ఆడేది చూసేది కదా, నేను కూడా ఇట్లనే ఆడాలి అనేది. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆడవాళ్ళ ఫ్రెండ్షిప్, ఆడవాళ్ళ ఇది పెద్దగా ఉండదు, మగ పిల్లలతోటే. నేను ఇప్పటికి కూడా మగవాళ్ళ ఫ్రెండ్షిప్పే ఇష్టపడతా, ఆడవాళ్ళ ఫ్రెండ్షిప్ ఇష్టపడను. ఎందుకంటే ఈ ఆడవాళ్ళ అన్నీ తాకట్లు ఇట్లా ఈ నచ్చవు నాకు. మగవాళ్ళ అంటే అరేతోరే అంతే, ఇప్పటికి కూడా అంతే. నేను 100 మంది మా దోస్తులు ఉన్నా కూడా నేను ఒక్కదాన్ని పోతాను. 100 మంది మగవాళ్ళు ఉన్నా నేను ఒక్కదాన్ని పోయి సమాధానం. నేను సిగ్గుపడు ఇట్లా ఉండవు. ఫస్ట్ కొట్టింది లేడీసా బాయ్స్? ఈ చిన్నప్పుడు ఇంటా మట్టి సాకలలో పోయి అన్ని నిక్నేములు ఉంటాయి, బొడ్డి బోడి ఇట్లాంటివి ఉండే, గిన్నెలోడు, బోకెలోడు, ఇట్లా కొన్ని ఉంటాయి. అవును చిన్న పేర్లు ఉంటాయి.
సాగలాల పోరి ఉమ్, ఇక అది దొంగతనానికి తీసుకుపోయేది నన్ను ఓకే దొంగతనం అంటే ఇంట్లో అప్పుడు ఒడ్లు పెసలు ఉండేది కదా తమ్మి ఉమ్, అవన్నీ కిరాణా షాపులో పోసి బెల్లం అవి కొనుక్కొచ్చుకునేది అది దొంగది నాకు కూడా నేర్పేది ఇవ లేనప్పుడు మామ లేనప్పుడు నేను కూడా వసుకుపోయేదాన్ని పెసలు ఒడ్లు కందులు శనక్కాయలు అన్నీ ఉమ్, ఇక ఆ విషయంలో ఒకసారి అది బెల్లం మరింత పెట్టుకొని నాకు గిత్తత పెట్టింది ఉమ్. ఈ సామానం ఉండాలిగా దొంగతనం చేసినప్పుడు నువ్వు నాకు గిత్తత పెడతావని ఒకటి వీకిన ఆ, దాన్ని బాగానే కొట్టేది Okay. తర్వాత ఇంకోటి మా అక్క బిడ్డ లేడీస్ కాకుండా బాయ్స్ని ఎవరన్నా కొట్టినావు అక్క? బాయ్స్ని చిన్నప్పుడు కొట్టింది గుర్తులేదు తమ్మి నాకు కొట్టినా కానీ పట్టి క్లియర్గానైతే గుర్తులేదు ఉమ్, పేర్లు Okay. పేర్లు గుర్తులేదు నాకు ఓకే. కొట్టేది ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకున్నారు అక్క? 6th క్లాస్ 6th క్లాస్. 6th అప్పుడు మా ఊళ్ళో 7th వరకు ఉండే ఉమ్, ఈ 6th వరకు చదివేసరికి మనకి ఈ ఊరికి మా అన్నయ్య మస్తు కొట్టేది బడికి పోమని కష్టపోయేది నేను బడికి ఓకే. ఎంతసేపు ఆ మిరపకాయ అదేంది తోటకూరలు బంతి పూలు దొంగతనాలు. దొంగతనాలు అంటే గివే ఇక బంతి పూలు మర్యాద అడిగేది పోయి ఉమ్, ఇవ్వకపోతే దొంగతనం చేసేది. పూలు పెట్టవా అని పోయేది అప్పుడు నీళ్ళ కరువు మాకు ఊర్లో తుమ్మలపైన అట్లా ఎవరినన్నా పూలు బంతి చెట్లు వేసుకున్న వాళ్ళు పూలు పెట్టవా అని పోయేది ఒక్కొక్కలేమో నాన్న బెల్లకొండ బుచ్చే బిడ్డ పెట్టని పెట్టేది మ్యాక్సిమం ఉమ్, ఇక ఒక్కొక్క ఆమె అనేదిగా నీకోసమే నీళ్ళు మోసుకొచ్చి పోసేది రావు పిల్లవు అనేది ఇట్లా ఎక్కరా పోవే నువ్వు బావి కాడికి నీ సంగతి చూసుకుంటాను అప్పుడు తడకలు కత్తామ్మి ఆ. గోడలాడి ఇప్పటొత్తిగా అవును. తడకలు పెట్టిపోయేదిగా వాళ్ళు వంగ తడక తీసుకొని తల పూలు మొత్తం పిందెలతో సహా బిక్కొచ్చాయి ఓకే. పెట్టుకునేది లేదు పాడలేదు ఆ పూలు ఆ. ఎంత నాకు పెట్టనందుకు దాన్ని ఇరిసేయాలి అంతే ఇక సైకో అనొచ్చా? నీరజనే కదా? ఏ సైకోయిజం ఉండదు అంటే నేను ఏమంటున్నా, పువ్వులు తెంపుడు వరకు ఓకే. చిన్న పిల్లని కదా తమ్మి అప్పుడు 7-8 ఏండ్లు మనకేం తెలుసు నాకు పెట్టలేదా ఆగు నీ అన్ని పూలు వీకేస్తా అన్నట్టు అట్లా ఇంటి మీదకి గొడవకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గొడవకి ఎందుకు వస్తారు మా ఇంటికి గొడవకి వచ్చే అంత సినిమా లేదు వానికి ఉమ్, బెల్లంకొండ బుచ్చే బిడ్డ కదా ఆ. అట్లా నీకంటే ముందు మాజీలే రౌడీలా? అవును అంటే ఓకే. అక్కడ నుంచి 6th క్లాస్ ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? ఇగో మా ఇంటి మట్టి కొండ పిల్లలు ఉండే రెడ్డోళ్ళు ఉమ్, వాళ్ళు మా ఇంటి చుట్టూ రెడ్డీసే ఉమ్, లేబర్లు పెద్దగా లేరు ఒక 5-6 ఇండ్లు ఉండే 2 సాకలోళ్ళ ఇండ్లు మా గౌడ్స్ మా వాళ్ళే చుట్టూ రెడ్డోళ్ళే ఉండే ఆ ఇంటికి అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు కత్తామి ఆదివారం ఆదివారం సినిమా వచ్చేది కదా No. ఇక ఆ సినిమా కోసం మా ఇంటికి ఎదురుగా కొండపిల్లలు టీవీ తెచ్చిర్రు వాళ్ళ ఇంటికి మంజు అని వాళ్ళ అక్క బిడ్డ వచ్చింది ఇక బాగా అందంగా ఉండేది ఆమె బాగా అంటే బాగా అందంగా తెల్లగా అందంగా ఉండేది ఇక ఆమెను చూసుకుంటా ఆమెతోనే కూర్చునేది పడలేదు ఎవరు? నేను ఇదేం రోగం అక్క నీకు? ఆడోళ్ళ మీద మనసు పడే రోగం? ఆ మనసుగా తమ్మి ఆమె పెద్ద ఆమె చాలా ఆడిపిచ్చేది పాటలు పాడేది ఆమె డాన్స్ వేసేది ఇవన్నీ చూసే ఆమెకే అట్రాక్ట్ అయ్యేది నేను అక్కతోనుంటే పాటలు నేర్పిస్తుంది అక్కతోనుంటే డాన్స్ నేర్పిస్తుంది అంటే నేను ఆ మాట ఎందుకన్నా అంటే అందంగా ఉంటది క్యూట్గా ఉంటది అనేసరికి ఏంది ఇది ఏమో తేడా కొడుతుంది. లేదు అట్లా కాదు అందంగా ఉండేది ఇక ఆమెను చూసుకుని ఇంత తెల్లగా నేను లేను కర్రగా ఉండేది అప్పుడు ఇండ్లలో ఊర్లలో తిరిగి ఇప్పుడు అన్నకి హైదరాబాద్ వచ్చావు తీరుగున్నాం కానీ అప్పుడు ఎండలో తిరిగి కర్ర కాకులు ఆమె సున్నానికి గోడకేసిన సున్నాను లెక్క ఉండేది తెల్లగా అబ్బాయి అక్క అయితే తెల్లగా ఉంది మేము కర్రగా ఉన్నాము అదే ఇంకోటి ఏంటంటే ఆ అక్క మంచిగా పాట పాడేది డాన్స్ లేపిచ్చేది మంచిగా ఆడిపిచ్చేది ఇక ఈ ఆటకు మరిగి ఇక బడికి అంటే పోపోయేది సచ్చిన పోపోయేది బడికి ఇక మా అన్నయ్య కొట్టి ఒకసారి అయితే ఇంత ఎత్తులు కాబట్టి ఎత్తేసిండు ఎవరు? మా అన్నయ్య అప్పట్లోనే మన ఇంగ్లీష్ మీడియం మా గౌడ్స్ దాంట్లో మా అన్నయ్య నెంబర్ 1 చదువు చదివిండు ఎంఎస్సీ చేసిండు మా అన్నయ్య ఇంగ్లీష్ మీడియం ఓకే. నీకు చదువు విలువ ఇప్పుడు తెలియదు అని అనేది అన్నయ్య కానీ అప్పుడు నిజంగానే చదువు విలువ తెలియలే ఇప్పుడు తెలుస్తుంది ఇక మా అమ్మ ఇక ఇది కొడితే తిడితే ఇక కొట్టినా పోతే తిట్టినా పోతలేదు అనేసి ఇక వదిలేసిండు ఓకే. ఇంకంతే నీరజ అక్క వల్ల మీ అన్న ఎవరినన్నా అబ్బాయిలను కొట్టడం జరిగిందా? మనకు అంత ఛాన్స్ ఎక్కడిది? మీరే కొట్టేటోళ్ళు ఛాన్స్ ఎక్కడ ఇచ్చేటోళ్ళు? మీరు కొడితే మీ కావాలి కాదు ఎక్కువ ఉండేమో నాకు తెలిసి. ఎవరిని కొట్టుకొస్తుందో రాత్రి కాగానే ఏ లొల్లి తెస్తుందో ఇంటి మీద. అంత లొల్లి అంత సినిమా లేదు కానీ ఎవరిని నా జోలికి మాక్సిమం మరి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్లనో ఏదో మనని ఎవరు మగ పిల్లగాళ్ళు వేరేలాగా టీచ్ చేసి అట్లాంటివి ఏం లేవు. ఓకే. మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి మీరు చేసిన పనులు ఏమేమి చేసినారు అంటే చాలా మందికి తెలియదు. అంటే నీరజ్ అంటే ఏదో వచ్చింది రీల్స్లలోకి వచ్చింది ఏదో చెప్తుంది. మీరు ఏదైనా వీడియోలు చేసినా నేను కొన్ని చూసినాయి వీడియోల కోసము చూపించుకుంటుంది కొన్ని. మీరు ఫస్ట్ నుంచి మీరు 6th క్లాస్ బంద్ చేసిన తర్వాత ఇక లాభం లేదు దీన్ని కొట్టుడు తిట్టుడు ఎందుకని అప్పటికి నాన్న నాకు 7th ఇయర్ ఉన్నప్పుడే చచ్చిపోయింది. నాన్న చచ్చిపోయిన తర్వాత అన్నయ్య చేతికి వచ్చింది ఫ్యామిలీ.
అప్పుడు నేను మా నాన్న చచ్చిపోయినప్పుడు మా చెల్లె పాలే తాగుతుంది. 4 ఇయర్స్ ఆమెకుంటే 7 ఇయర్స్ నాకుంటాయి. ఓకే ఓకే. ఇంకా ఏంటంటే ఇక నా అన్నయ్యకి వచ్చింది చేతికి. అప్పటికి నాన్న చచ్చిపోయినప్పుడు మాకు అప్పులు గిప్పులు ఏం లేవు, ఇల్లు భూములు గీములు అన్నీ ఉన్నాయి. మాకంటూ ఒక ఉంది. నాన్న రాజకీయ నాయకుడు, బొగ్గు బట్టీలు ఇటుక బట్టీలు 400-500 మందితో పని చేయించేది నాన్న. అంతా బాగానే ఉన్నాం. నాన్న చచ్చిపోయినాక అన్నయ్య చేతికి వచ్చినాక ఇక ఆయన విచ్చలు విడితనం, ఇక మా మామాయికురాలు ఏం తెలియదు మా అమ్మకి. ఇక ఆయన చదువుకున్నాడు, నా కొడుకు అన్నీ చూసుకుంటాడులే అని ఈమె అప్ప చెప్తే ఆయన పేకాట గీకట అన్ని చిచ్చోరు చేసి మొత్తం ఇది చేసేసాడు ఫ్యామిలీని. ఆస్తులు గీస్తులు నిలబడటానికి కూడా నీడలేని పరిస్థితికి చేసిండు. 100 మందికి నీడిచ్చిన మా ఇల్లు. అయ్యో. మాకంటూ నిలబడటానికి నీడలేని పరిస్థితికి మంది అదేంటిది ఎడ్ల కొట్టంలా ఉండే పరిస్థితి తీసుకొచ్చిండు. ఎడ్ల కొట్టాలల్లా అప్పుడు ఎడ్ల కొట్టాలు ఉండేవి కదా, ఇప్పుడు ఎడ్ల కొట్టాలు ఉండేవి. అందులో దడి కట్టుకొని ఉండే పరిస్థితికి దిగదార్చిండు. డబ్బులు అయిపుచ్చి అప్పులు చేసి ఇక తాగుడు అంటే లేకపోయేది కానీ పేకాటాడే. పేకాటలు అవి ఇవి ఆగం చేసేసిండు మొత్తానికి. అయితే మొత్తం ఫ్యామిలీ మీ ముగ్గురు, ఒక అన్నయ్య, 2 చెల్లె. మా చెల్లె. మీకు చెల్లి ఉంది? నాకు చెల్లి. సేమ్ డిట్టు. మీరు జిరాక్స్ ఉంటారు కదా ఇద్దరు? అవును. ఎప్పుడన్నా మీ మదర్ మిమ్మల్ని కొట్టడం జరిగిందా? అస్సలు లేదు తమ్మి. ఒకసారి అది అప్పుడు నీళ్ళకారం అని చెప్పినగా మా ఊళ్ళో పొలాల దగ్గర పోసే బోర్లు ఉంటాయి కదా, అక్కడికి పోయేది నీళ్ళకి. మా ఇంట్లో ఒకటి చిన్న రాతండి కుంచం ఉండే, మా నాయనమ్మ కొన్నది నా కోసం అని. కుంచం అంటే మీకు అర్థమవుతుందా? బిందెని చిన్న రౌండ్ ఉండేదాన్ని కుంచం అంట. అది తీసుకుపోయినా నీళ్ళు తెస్తాను. అక్కడే ఎర్రకుంట దండెంకుంట ఉంటుంది మా ఊర్లో. ఆడికి పోయినా నీళ్ళు పట్టినా ఆడబెట్టినా మా ఇంటి పక్కన కమరాల బావులు ఉంటాయి, మామిడి చెట్లు గిట్టు ఉంటాయి. మామిడికాయలకు పోయినా నేను వచ్చేసరికి కూడా బింజేస్తపోయింది. మళ్ళీ ఆరినట్టుగా వచ్చి ఇంట్లో కూర్చున్నా. నేను ఆ నీళ్ళకి పోయినప్పుడు తప్పేం లేదు. మరి ఆడబెట్టిపోతే మీరు వేరే వేసుకోనికి వస్తే మీరు వేసుకోవాలి. నేనెవరు మామిడికాయలు వేసుకోనికి కదా పోయింది? లేదు, ఆ పెద్దమ్మ మా ఇంటి అమ్మటే ఆడ కావలికి పోయింది. నేను మామిడికాయలు అడుక్కొని వస్తాను పోయినా. చింతకాయలు దొంగతనానికి అయితే పోయి వచ్చేసరికి కొంచెం లేదు. నేను పోయేటప్పుడు ఒక కొంట ఆయన పెదనాన్న అవుతాను నాకు, వాళ్ళ బావి రేపాల బుచ్చేయని ఉండే. ఆయన ఎదురయ్యిండు. మా ఇంటికి వచ్చేది ఆయన, మా నాన్నదంట ఫ్రెండ్ అనమాట. వచ్చి నీ పొల్ల నీళ్ళకి దోలేమైందే సుఖనమ్మ అని మా అమ్మని అంటుండు. నీళ్ళకి ఎప్పుడు పోయింది బావగారు, నీళ్ళకి నేను ఎందుకు దోలినా అని ఏమన్నది. ఆ లోపు కొంచెం చూసుకుని నేను పోయింది ఆడపోయింది నాకేంది అనుకుంటే ఇంటికి వచ్చిన సపరేట్గా నేరనట్టుగా. పోయిందన్న భయం లేదు, నాకేం భయం, పోతిపోయింది అది. నేను ఆడపోయి దోలాడను, ఇంటికి వచ్చేసిన సపరేట్గా. ఈ పెదనాన్న వచ్చి నీళ్ళకి ఎందుకు దోలేం అన్నదానికి కూడా మా అమ్మకి ఏం తెలుసు కొంచెం. ఇక కొంచెం ఏడాది కనపడ్డది అంటే కట్ట మీద ఉంది, పొల్ల కట్ట మీదకి నీళ్ళకి పోయిందని చెప్తే ఇక అప్పుడు కొంచెం చూసి కొంచెం ఏదమ్మా అంటే నేను ఆ కట్టకాడ పెట్టిన చూపిస్తారా అని తీసుకొని పోయినా. ఆడ కట్టకాడ లేదు, ఆడ టైర్ ఉంది, ఇత టైరు సైకిల్ ట్యూబ్ లాగా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒకటి వేసింది. ఒకటే వేయంగానే ఇంటికి వచ్చిన మా నాన్నకి చెప్పిన అమ్మ కొట్టిందని. నా బిడ్డను కొడతావు నువ్వు అని ఇంటి నుంచి వెళ్ళబెట్టిండు. 3 రోజులు రానియలే. ఇక అదే ఫస్ట్ లాస్ట్ మా అమ్మ కొట్టిండు నన్ను. అన్న ఎప్పుడన్నా కొట్టడం జరిగింది? పొల్లుగా అంతేనా? ఆయన కొట్టుడు మాడైపోను, ఏమ కొట్టుడు పూల తిరుగుడు, పిచ్చ కొట్టుడు. ఎప్పుడన్నా నేను పెద్ద అయిన తర్వాత ఈయన పొట్టు కొట్టాలనిపించిన సందర్భం? అనిపించేది. ఆగురాన్ని సంగతి చూసుకుంటా. ఓకే అనేదా మా అన్నయ్య ఎంత కొట్టినా కదా తమ్మి మస్తు మమ్ముల మాకు ఆడు ఫ్యామిలీని ఖరాబ్ చేసిండా మంచి చేసిండా అవన్నీ తర్వాత. కానీ మా డ్రెస్సులైనా మెయింటెనెన్స్ అయినా మా పెద్ద పెద్ద జుట్లు మా అప్పుడు చిన్నప్పుడు ఈడుకుండే జుట్లు ఇంత దొడ్డు జుట్లు అయినా మా బట్టల మెయింటెనెన్స్ ఫస్ట్ నుంచి కూడా స్టైల్. చదువుకుండు కదా ఆయన సిటీలో చదువుకునేది కదా సూర్యాపేటలో. మాకు అప్పట్లోనే పేస్ట్లు బ్రష్లు అన్నీ. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తాళ్ళకాంపాడు వస్తే పేస్ట్ కొనరా, పేస్ట్ ఉండకపోయేది, పండ్ల పొడి ఎర్ర పండ్ల పొడి ఉండేది. మీ దీంతో దోమదనేది, మీ ఎక్కడ పిల్లలా మీ పిల్లలు అని తిట్టేది మా అమ్మమ్మ. ఉన్న దాంతో దోమలది పేస్ట్లు బ్రష్లు మేము ఆడదేమో. అంత రిచ్గా ఉన్న దాంట్లో కూడా అన్నయ్య బట్టలైనా మెయింటెనెన్స్ ఎంత ప్రేమగా చూస్తుంది. అప్పట్లోనే వాచీలు, అప్పట్లోనే మ్యాచింగ్ గాజులు, అంత చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్ని మెయింటెనెన్స్ అంత బాగా చూసుకున్నాను. ఈ మంచిగా చూసుకోవడం వల్ల రేపు పొద్దున ఫర్దర్గా వాళ్ళ లైఫ్ మీద పడుతుందని ఎప్పుడు అనుకోలేదా మీ అన్న?
అంటే అంత దూరం ఏమో ఆయన ఆలోచనకు నా ఆలోచనకు అసలు సంబంధం. నాది వచ్చేసి 7 సంవత్సరాలు, ఆయన వచ్చేసి 21. నాకు 9 సంవత్సరాలు వచ్చేసి, నాకు 8వ సంవత్సరం 7వ సంవత్సరం ఉన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకుండు. అప్పటికి ఆయనకి 22 సంవత్సరాలు. అంటే నేను ఏమంటున్నా, ఒక ఆడపిల్లని ఫాదర్ లేని నోటు మంచి చేసిందా చెడు చేసిందా అనేది పక్కన పెడితే, రేపు పొద్దున నేను ఇట్లా చూసుకోవడం వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది అని ఎప్పుడు అన్న ఆలోచించలేదా? అంత ఆలోచన ఎందుకు ఉంటుంది? మా చెల్లె నలుగుట్ల అంతా రెడ్డీస్ ఉండేది కదా, వాళ్ళ అఫీషియల్ ఉండేది కదా, వాళ్ళతో పాటు మా చెల్లెలు కూడా ఉండాలి. ఆయన స్టైల్ ఏమి ఉండేది, వాళ్ళ అందంగా ఉండేది. మా అన్నయ్య కూడా మంచి హైట్ పర్సనాలిటీ. నేను ఒక్కదాన్నే పొట్టిదాన్ని ఇంట్లో, మా నాన్నమ్మలాగా. కానీ మా చెల్లెైనా మా అన్నయ్య అయినా మస్తు హైట్ పర్సనాలిటీ. ఇప్పుడు మా అన్న పిల్లలైనా జబర్దస్త్ ఉంటారు, హీరో కట్అవుట్లు. ఓకే, ఏ రోజన్నా మా అన్న ఈరోజు ఇట్లా చూసుకోకపోతే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఫీల్ అయిన రోజు? ఏ రోజు అనుకోలేదు. మా అన్నయ్య చూసుకున్నాడు అనేదాన్ని దానివల్ల మాకు ఎఫెక్ట్. ఈ రోజు కూడా నీ బట్టకు పొట్టకు ఎప్పుడు చావలేదు. అన్నయ్య అప్పుడు ఎట్లా రాయాలిటీ చూపించింది, ఈ రోజు కూడా నేను కట్టిన చీర కట్టను, వేసిన గాజులు వేయను, అంతవరకు మెయింటైన్. అట్లానే నేను కోటీశ్వరాలని కూడా కాదు, ఉన్న దాంట్లో నేను సంపాదించుకున్న 10 రూపాయలలో నేను తిండి తినను తమ్మి. లొట్ట అందరిలాగా తునుకలు బొక్కలు వేసుకొని తినాలి, బిర్యానీ అట్లా ఉండదు నాకు. పేయి మీద బట్ట శుభ్రంగా ఉండాలి. మనం అవతలికి పోతే నలుగురు మన బట్ట చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రోజుల్లో అంతే కదా తమ్మి, మన పై మీద బట్ట చూసే కదా వాల్యూ ఇస్తారు మనకి. అందులో అది ఫస్ట్ నుంచి కూడా మనకు ఉంది కాబట్టి నేను ఫస్ట్ నుంచి అదే కంటిన్యూ. చెల్లెకు అక్కకు గొడవ వచ్చే సందర్భం ఏముండే బాగా? నాతోని గొడవ పెట్టుకునే అంత మా చెల్లెకి లేదు. మా చెల్లెని నేను ఏ అనను, మా చెల్లె నన్ను ఏ అనను. బుజ్జి అని నేను పిలిస్తే అక్క అని. మేము ఒక్కొక్కసారి అనుకుంటాం అక్క, అందరు అక్క చెల్లెలు ఏ అనుకుంటాం, మనకి ఎందుకు రాలేదు అది. అన్న తమ్ముళ్ళు కూడా చెల్లెళ్ళని అక్కని ఏంది అక్క రావే అంటారు. మా ఇంట్లో లేదు అది ఎందుకో మరి. మా అన్నయ్య కూడా పెద్ద బుజ్జి చిన్న బుజ్జి అంతే. నన్ను పెద్ద బుజ్జి, ఆమె చిన్న బుజ్జి అని, ఏ బుజ్జి రావే పోవే ఇట్లాంటి లాంగ్వేజ్ అయితే మా ఇంట్లో లేదు. మా ఇంట్లో లేదు ఆ లాంగ్వేజ్, మాకు అలవాటు కాలేదు. ఇప్పటికి కూడా మా చెల్లె అంట, లేదంటే బుజ్జి. ఓకే, ఫ్యామిలీ వల్ల సఫర్ అయ్యి ఇబ్బంది పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా నీరజక్కకి? ఏ ఫ్యామిలీ వల్ల? ఫ్యామిలీ వల్ల తమ్మిని, నీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అయినా, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయినా. అదే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ నేను అడిగేది. మొత్తం నా లైఫ్ అంతా కూడా ఏ రోజు కూడా నేను ఇట్లా గుండె మీద చేసుకొని వండుకోలే. ఈ రోజు కూడా, ఈ క్షణానికి కూడా నా ఊహ తెలివిన కాంచి తెలిసి తెలియని పనులు, తెలిసి తెలియక చేసిన తప్పులు ఒప్పులు అన్నిటి వల్ల కూడా సఫర్ అయినా నేను. ఇప్పటికి కూడా అయితేనే ఉన్నా. ఇంకా కూడా నాకు అది కావడానికి కారణం ఏంటంటే అతి ప్రేమలు ఎక్కువ నాకు. ఎవరు మాట్లాడితే అలా నమ్మడం, నా అనుకొని భుజాల మీద వేసుకుంటా. వాళ్ళ అవసరం తీరంగానే మనం తంతారు, జాడిస్తాం. రోడ్డు మీద పోయేటోని కూడా పిలిచి భూవేస్తా. భూవేసుడు కాదు, తన్నిచ్చుకుంటాను. ఇక మన ఇప్పుడు భాషలో చెప్పాలంటే పండుకున్న గాడిదని లేసి తన్నిచ్చుకుంటా అన్నట్టు అంటారు కదా. ఇక అదే అక్క. ఇక్కడ దాకా ఈ జర్నీలో నీరజక్క బాగా ఎమోషనల్ అయ్యి ఎవరికి చెప్పుకోలేని బాధపడ్డ రోజు ఏదన్నా ఏడ్చినారు? ప్రతిరోజు ఏడుస్తా నేను, ప్రతి సెకండ్ ఏడుస్తా. కారణం నిన్ను లాడుగా పెంచడమేనా మీ అన్న? నేను ఏడిచే ఏడుపు నన్ను కన్నా తల్లికి కూడా తెలియదు నేను పడే బాధ. అంటే ఈమెకేందిలే నీరజకు రాయల్టీగా బతుకుతుంది అన్న పొజిషన్లోనే నేను షో అవుతుంది తప్ప, నీ లోపల నాకెంతుందో అనేది నాకు మాత్రమే తెలుసు. అది నేను నా బాధ ఎవరికి చెప్పుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కష్టం వచ్చింది, మీరు హెల్ప్ చేయరని నేను ఎవరి దగ్గర పోను. ఈ మాట అనొచ్చా? తప్పుగా తీసుకుంటారు ఎవరన్నా? అరే అంత పెద్ద అక్కను పట్టుకొని లోన లోటాపురం పైన పటారం అంటే మనుషులు ఈ మధ్య అక్క, ఈ మధ్య అని కాదు, మనిషి మీరు అన్నట్టుగా బట్ట బొట్టు చూసి 10 మాటలు అనొచ్చు, 100 మాటలు అనొచ్చు, సూసైడ్ చేసుకుని అట్లాంటి మాటలు కూడా అనొచ్చు రోడ్డు మీద నడుస్తుంటే. అట్లాంటివి ఏమైనా ఎదురైనాయా? అంటారు. ఇప్పుడు నేను హైదరాబాద్లో పనిచేస్తున్నా తమ్మి. ఇప్పుడు నీకు చెప్పిన ఫస్ట్ నుంచి కూడా నాకు డ్రెస్ సెన్స్ ఉంటుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను పెద్ద పెద్ద షోరూమ్లలో చేసిన, ఆర్ఎస్ బ్రదర్స్, సికింద్రాబాద్ సెంటరు, ఇట్లాంటి పెద్ద పెద్ద మాల్స్లలో చేసిన. అప్పుడు మనకేంటిదంటే మనం చేసే బొటిక్ వర్క్లో మన డ్రెస్సే ఫస్ట్. అట్లా నేను మంచిగా ఫస్ట్ నుంచి కూడా నేను చీరలు బట్టలు మంచిగానే కట్టుకుంటా. నేను ఇట్లా నేను ఎంతో కష్టపడతా. హైదరాబాద్లో మస్తు కష్టపడతా. పోయినప్పుడు మాత్రం 4 రోజులు రిలీఫ్ ఉండాలి కదా, 10,000 తీసుకొని పోయి ఎంజాయ్గా తిని తాగి ఈ అమ్మాయి మనము పొద్దున్న లేస్తే గోషీరి పీచుకొని పెట్టుకుంటున్నాం, మనకు ₹1 వస్తలేదు. ఇక మా హైదరాబాద్ నుండి కట్టిన చీర కట్టది ఇది ఉంచుకుంది అక్కడ హైదరాబాద్లో మంచిగా చూసి అని అన్న రోజులు ఉన్నాయి. నేను ఇన్న రోజులు కూడా ఉన్నాయి. అక్క ఈ కొన్ని విషయాలు అడగకూడదు. ఇది
అన్మ్యారీడ్ టైంలోనా మ్యారేజ్ అయిన తర్వాత ముచ్చట్నా? మొన్న రీసెంట్గా ఈ 2-3 ఏళ్ళ కింద ముచ్చట కూడా చెప్తాను. నేను ఆ 10 ఏళ్ళే కదా తమ్మ హైదరాబాద్కి వచ్చి ఈలోపు అయితే మా ఆయనకు చెప్పే ఇట్లా అంటారు, వాళ్ళు ఏందో అనుకుంటు, నీదేందో నువ్వు తెలుసు నాకు తెలుసు, వాళ్ళు ఏంది పని మళ్ళీ అనేవాడు. నేను నా లైఫ్లో ఇప్పుడు అందరు ఆడవాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే తమ నీకు ఎట్లా చెప్పాలంటే ఈ షోకులు, ఈ బంగారం వేసుకోవాలి, ఈ ఇండ్లు కట్టుకోవాలి, నాకు అట్లా ఉండదు. కడుపు నిండా తిండి ఉండాలి, పేయి మీద బట్టు ఉండాలి, కోట్లు సంపాదించి మూలుగా పెట్టుకొని మనకు అవసరాల పరిమితి సంపాదించుకోవాలి. 2 మాటలు మాట్లాడుతుందా నీరజక్క? ఒకటే మాట మీద ఉంటుందా? సచ్చిన మాట్లాడు. ఇప్పటిదాకా నాకు అది తినాలని పొట్ట కోసం ఉండదు, బట్ట మీద ఎక్కువ ఫోకస్ అన్నది. ఇప్పుడు పొట్ట బట్ట 2 కలిపారు, అది దానికోసం అడగాల్సి. పొట్ట అంటే తినకుండా బతుకుతావా తమ్మి? నువ్వు బువ్వ తినకుండా బతుకుతావా? అట్లా పొట్ట బట్ట అంటే ఏదో పంచమాక్ష పరమన్నం తినాలని కాదు. రోజు 3 పూటలు అయితే బువ్వ తినాలిగా. మరి ఆ బువ్వ తినాలంటే పొట్టే అంటారు కదా అన్ని. పొట్ట బట్ట అంటే కదా 3 పూటలు బువ్వ, పేయి మీద బట్ట. ఏదైనా తింటదా నీరజక్క? కారంతో కూడా తింటదా? కారంతోనైతే తినలేము తమ్మి, అబద్ధాలేదు. ఉన్న వరకు అయితే మటసంగ కూర నేను తినేది ఒక ముద్ద ఇంత తింటా, అది కూడా కమ్మ కూర ఉంటే తింటా. కమ్మ కూర లేదనుకో సపరేట్ ముడుచుకొని అంత. ఓకే, టాపిక్ వేరే వెళ్ళిపోయిందక్క. ఓకే, మీరు అట్లా వెళ్ళి ఆ సంపాదించింది, అరే మనం బతికిన రోజులే కదా సంపాదించి ఏం చేస్తామన్న ఇంటెన్షన్తో ఎంజాయ్ చేద్దాం పోయినప్పుడు ఆ మాట అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? పట్టించుకోను నేనేందో నాకు తెలుసు. అంటే ఆ మాట ఎవరినో ఉంచుకుంది. ఆ మాట ఎవరంటారు తెలుసా? మంచోళ్ళు అనరు. వాళ్ళ ఊర్లల్లో ఆల్రెడీ ఈ ఎఫ్ఐఆర్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే అంటారు. ఎందుకంటే లేడీస్ బాయ్స్ నన్ను ఎవ్వరు అన్నారు. ఎందుకంటే బాయ్స్కు నేనేందో తెలుసు. ఎందుకంటే ఈ హైదరాబాద్ వచ్చినప్పుడు నా ఇల్లుకి వస్తారు, వాకిల్కి వస్తారు, నేనేంటో చూస్తారు, నా కష్టం ఏందనేది వాళ్ళు ఇక్కడ చూస్తారు. నేను పడే బాధ తమ్మి. నేను హైదరాబాద్కి వచ్చి 30 రూపాయలకు జాకెట్ కుట్టిన, మరి చికెన్ షాప్ పెట్టిన, కింట చికెన్ ఏకదమ్మున కొట్టేదాన్ని నేను. చికెన్ షాపులు పెట్టి 2 చికెన్ షాపులు పెట్టినాను హైదరాబాద్లో. మరి బట్టల కాంటాక్ట్ పట్టిన మస్తు. ఒక్క సెకండ్ నేను పొద్దుటి పూట 8 గంటలకు బువ్వ సర్ది తీసుకొని బయలుదేరితే నైట్ 12 కూడా అయ్యేది ఒక్కొక్క రోజు. ఈసీఎల్ ఎక్కడుంది? ఎల్బీ నగర్ ఎక్కడుంది? ఈసీఎల్ పోవాలంటే నేను మనసురాబాద్లో ఉంటా. మనసురాబాద్ నుంచి కామ్నేని దిగి, కామ్నేని నుంచి తార్నాక దిగి, తార్నాక నుంచి ఈసీఎల్ దిగి, ఈసీఎల్ రాధికా థియేటర్. స్టన్ అయ్యేవాళ్ళు, అక్కడి నుంచి వస్తారు మేడం ఇంత దూరం ఎందుకు జర్నీ, మీరు ఇక్కడ షిఫ్ట్ అవ్వచ్చు. కానీ నాకు ఈ ఏరియా వెళ్తామైంది 10వ పరకో. టాపిక్ వేరే వెళ్తుంది అక్క, జంప్ అవుతున్నాయి టాపిక్లు. మనకు అక్కడ లేడీస్ అన్నవాళ్ళు వాళ్ళు ఒక మాట, ఒక ఆడపిల్లని ఎవరైనా సరే తప్పు చేసిరా లేదా సెకండరీ, అదంతా. ఒక ఆడపిల్లని అనే ముందు వాళ్ళు కూడా ఆడపిల్లని మర్చిపోయి అంటారా? మర్చిపోయి అంటారు కదా, మర్చిపోయి అంటారు. వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అంటారు. ఎందుకంటే మేము చేస్తున్నాం, మమ్మల్ని ఒక పదం వాడుతురు ఇక్కడ, ఎల్ అనే పదం. అంటే దీన్ని ఎందుకు వాడకూడదు మనం? అంటే దీంట్లో 2 థింకింగ్లు తీసుకోవచ్చు. ఆల్రెడీ మీకు కూడా ఆల్రెడీ ఉన్నారు, మరి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆల్రెడీ ఒక ఎదుటి మనిషి గురించి ఎవరినో ఏదో చేస్తున్నది ఏం చెప్తున్నా తమ్మి. ఇప్పుడు నా ఎదురుగా ఇప్పుడు నేను ఒకటే మాట్లాడతా. ఎప్పుడైనా సరే ఒక మాట నీ గురించి నేను మాట్లాడుతున్నా అంటే నీ ఎదురుగా మాట్లాడే దమ్ము ఉంటే నా విషయం అది. నా ఎదురుగా మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్తా. నేను ఎదురు సాటంగా అనుకున్నాయి కుక్కల ఎన్నో అనుకున్నాయి. ఇప్పుడు మంచి నువ్వు 100 మంచులు చెయ్యి, మంచి చేసినా కూడా వెతుకుతారు అందులో తప్పులు. నేను ఒకటే నమ్ముతాను, నేను నా రెక్కలను నమ్ముకుంటా, నా మనస్సాక్షిని నమ్ముకుంటా. ఎవడేమన్నా నేను పట్టించుకో. ఇది ఇద్దరు ఉన్నప్పుడు వచ్చిన మాటలా, ఎవరిదాళ్ళు ఉన్నప్పుడు వచ్చిన మాట? లేదు, ఎవరిదాలంటే నిన్నయాలి ఏదో మాకు అంతే. కానీ నేనంటూ ఇప్పుడు నేను ఎంత గొడవ పెట్టుకున్నా కూడా, ఎన్ని పంచాయలు పెట్టుకున్నా, మా ఫ్యామిలీ మెంబర్లు నన్ను ఎవరు ఇది అట్లా ఇట్లా అనరు. ఎందుకంటే నేనంటే ఏందో తెలుసు వాళ్ళకి. అంత మీ ఊర్లోనే కదా ఈ డిస్కషన్ కూడా? చిన్నప్పటి నుంచి నిన్ను చూసిన వ్యక్తులే కాదు కదా ఇది, చిన్నప్పటి నుంచి మా అమ్మ అక్కడ ఏం లేదు తమ. ఇంకోటి చెప్తాను, వాళ్ళకి తెలుసు నీరజ ఆ పదానికి ఎగ్నెస్ట్ అట్లా ఏమి ఉండదని వాళ్ళకి తెలుసు, అంతరాత్మకు తెలుసు. కానీ ఏదో ఒక రకంగా ఇట్లా పడనోళ్ళే అందరు కూడా కాదు. నేనంటూ వాళ్ళని ఎవరినైతే నేను అప్పుడు అని ఉంటా చూడు, ఇదెందుకే బద్మాష్ ముండలారా, ఈ పని ఎందుకు అని ఉంటా చూడు. నేను నాటుకు పోయినప్పుడు, కోతకు పోయినప్పుడు వాళ్ళు మాత్రమే, అది కూడా 2-3 అంతే. ఎవరన్నా అన్నప్పుడు రివర్స్ అయిన రోజులు ఉన్నాయా? నేను ఇంటి మీదకి పోయి తిట్టి వచ్చిన రోజులు ఉన్నాయి. బాగా నీరజక్క వాడే బూత్ ఏంటి? బూత్ మాట అన్నీ నాకు బీపీ లేస్తే నాకు రాని బూత్ అంటూ లేదు. పిహెచ్డి
పిహెచ్డి చేసిన బూతుల వాళ్ళ అమ్మమ్మ అయితే కాదు, పిహెచ్డి వాళ్ళ అమ్మమ్మ అయితే కాదు, ఓన్లీ పిహెచ్డి. పిహెచ్డి చేసిన ఓకే, బరాబరా వస్తాయి. అట్లా అని నేను ఏడబడతాడు ఒక లిమిట్ అనేది ఉంటుంది. అంటే అన్నీ చూశారు కాబట్టి నేను అంత బూతులు మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటే అది చాలా ఇదైపోయింది, వర్షన్ మన చేయి దాటిపోయింది అని అర్థం. అక్క, మీరున్నప్పుడే మీకు ఆ మాటలు వచ్చినాయి, లేనప్పుడు ఇంకా అనుకుంటారని ఏ రోజు ఆలోచించలేదా నీరజక్క? అని అనుకొని వాళ్ళు రియలైజ్ అయిపోయింది అలా, ఇంకా అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మన హెల్త్ అంత సిచ్యువేషన్ లేదు, ప్రపంచం అంతా తెలుసు, మా ఊరు తెలుసు, ఇల్లు తెలుసు, ఆకిలు తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. అక్క ఇంకోటి బాగా హ్యాపీగా, అరే నా నెక్స్ట్ లెవెల్ ఇంకా నేను ఫుల్ హ్యాపీ ఉన్నా అన్న రోజు ఏదన్నా సందర్భం షేర్ చేసుకోవడం కావచ్చు ఇంట్లో, లేదంటే నీ అంతలా నువ్వు, ఎందుకంటే ఏ విషయాలు ప్రాబ్లమ్స్ చెప్పరు కాబట్టి హ్యాపీనెస్ కూడా 24 hours హ్యాపీగానే ఉంటాను నేను. లోపల ఉంటుంది బాధ, అది ఎవరికి నరనాథునికి కూడా కనపడదా బాధ. కరెంట్ వైర్లు అంటే నేను ఎప్పుడు నేనేం చెప్తున్నా, దీనికి ఏ దేవులాట ఉండదు, రాయాలిటీ బతుకు దీనికి ఏం తక్కువ అనేలాగానే కనబడతా నేను. కానీ నా లోపల ఉండే బాధలు, కానీ నేను అన్ని మనసుకు తీసుకోను తమ్మి, ఎక్కడ వదిలేసి అక్కడ వదిలేసి అన్నీ. ఇప్పుడు సమాజంలో కొంతమందిని ఈక్వల్ చేసుకుంటే మనం బెటర్గా బతుకుతున్నాం. ఒక్క మాట అక్క, ఇది వద్దంటే తీసేద్దాం. ఆడదానికి శత్రువు వాస్తవమా అవాస్తవమా? కొన్ని సందర్భాలలో వాస్తవం, అట్లా అని అన్ని సందర్భాలలో శత్రువు ఉండదు. ఈ రోజుల్లో మొగడు పిల్లల గొడవ అంటే ఈ మాట ఎందుకు వాడినా అంటే, ఈ మధ్య విడిపోవడాలు కావచ్చు, సో లవ్ మ్యారేజ్లు విడిపోవడాలు కావచ్చు, వాళ్ళ పర్సనల్తో విడిపోతుర్రా, చిచ్చులు పెడితే విడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా మీకు తెలిసి? నాకు తెలిసి అయితే మధ్య మనుషులతో విడిపోయే వాళ్ళే 100కు 90% ఉంటారు. దాంట్లో లేడీస్ ఎక్కువనా, మేల్ ఎక్కువనా, ఫీమేల్ ఎక్కువనా? ఇక మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, ఎవరికెవరు తక్కువ లేదు తమ్మి ఈ రోజుల్లో. ఇప్పుడు ఎవరు అందరిని మొగోళ్ళని అనటానికి లేదు, అందరిని ఆడవాళ్ళని అనటానికి కూడా లేదు. అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. ఇప్పుడు ఆడది మంచిగా దొరికితే మొగోడు చక్కగా లేడు, మొగోడు చక్కగా ఉంటే ఆడది చక్కగా లేదు. ఎవరిని అంటాను, అందరు సేమ్ బ్యాలెన్సింగ్ ఉంది. ఓకే, ఒక రవ్వకు చెప్పాలంటే ఇంకా ఆడదానికే ఇంకా ఎక్కువ, ఎట్నైనా చట్టాలు మా పరిధిలో ఉన్నాయి అనేసి ఇంకా వీళ్ళే ఒక మెట్టు పైనే, ఆ మొగోడే తగ్గుతుంది ఇంకా నన్ను అడిగితే ఈ రోజుల్లో నాకు తెలిసిన వరకు. ఓకే, లైఫ్లో అక్క చాలా ప్రాబ్లమ్స్ చూశారు, అన్నీ ఉంటాయి. మనిషి అన్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సమాజం బర్స్ట్ పడుతుంది అని నీరజక్కకు అనిపించింది ఎప్పుడు? ఖచ్చితంగా. ఏ సందర్భంలో అనిపించింది? నాకు ఇదివరకు అయితే నేనైతే ఈ ఇన్స్టా అనేది ఉంది కదా, ఇది వచ్చినాక నేను 1 సంవత్సరం అయింది తమ్మి దీన్ని కరెక్ట్గా వాడబట్టి. మన ఎందుకు వాడుతున్నా అనేది కూడా చెప్తా. కొన్ని అప్పులు, ఈ చిరికాకులు చీరాకుల వల్ల ఈ మైండ్ కొంచెం రిలీఫ్ వస్తుంది, దీంట్లో కొంచెం ఫన్ ఉంటుంది అనే విషయంతో ఇన్స్టాకి వచ్చిన నేను ఒక 6 months నుంచి గట్టిగా చేస్తున్నా వీడియోలు. అదివరకు అరాకొర ఏదో మామూలుగా సాంగ్స్ అది చేసేది. ఒక 6 months నుంచి నేను గట్టిగా చేస్తాను వీడియోలు. ఈ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఈ సమాజంలో బతుకుతున్నాం ఏంది మన అనేది అసహ్యం కలిగిన సందర్భాలు కోకొల్లలు. అవి చెప్పడానికి గురేది గిది అని పర్టిక్యులర్గా చెప్పడానికి లేదు. నువ్వు 100 రీల్స్ వస్తాయి ఇన్స్టాలో, 100లో 90 రీల్స్ అడ్డమైనవి. ఒక 10 వస్తాయి, ఆ 10 ఏమన్నా డేకరు ఏటివాడి ఎంతసేపు సమాజం ఏం కోరుకుంటుంది. మీకు అనిపించి అంటే ఇన్స్టాలో మీకు అనిపించింది ఫీమేల్ త్రూగా ఎక్కువ ఫీల్ అయినారా, మేల్ త్రూగానా? మేల్దే ఉండదు. మేలు ఇప్పుడు మొగోడు, ఇప్పుడు సామెతే ఉంది తమ్మి, మొగోడు తుండు కూడా కట్టుకొని కూడా బయటికి పోతాడు, ఆడది పోతుందా? మొగోనికేమో మొగోడే, వాడు డైర్ మీదనైనా బయటికి పోయేస్తాడు. వాడిని అంత ఇంత జంతువులాగా చూడరు కదా తమ్మి. మొగోడు నీ ఆడది ఇట్లా చూస్తుందా? ఈ మధ్య నువ్వెంతో నేనంతే అంటున్నారు. అంతే, అదే దరిద్రం. ఈక్వల్ వచ్చింది కాబట్టి ఈక్వల్గా నన్ను ఉండమని రాదు, అంతకు మించిపోతురుగా. పోనీ సరే మొగోనికి సమానంగా ఉన్నా బాధ లేదు, మొగోని మించిపోతురు కదా, అది నా బాధ. ఒక మొగోడు ఇన్స్టాలో నువ్వు ఓపెన్ చేద్దామి 100 రీల్స్ మొగోళ్ళు వేస్తే అందులో ఒకడో ఇద్దరో ఉంటారు బూతులు మాట్లాడేటోళ్ళు, అది కూడా ట్రోలింగ్ చేసేటోళ్ళు మాట్లాడతారు. కానీ ఈ వీడియో లేడీసు ఒక్కొక్క ఆమె 4 గోడల మధ్యలో చేసే ఒక సృష్టి కార్యాన్ని అది 4 గోడల మధ్యలో ఎట్లా చేస్తున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నోరుతో. వాష్రూమ్లో వీడియో పెట్టుకొని స్నానం చేస్తున్నారు లేడీస్ చూసారా? నీ వాష్రూమ్లో నేను మొన్న వీడియో కూడా పెట్టినా, వాష్రూమ్లో నేను అది ఇన్స్టాగ్రామ్లో నేను చూడండి అంటూ లేదు.
నేను ఆడది బట్టలు ఇప్పుకునేది చూసినా, బెడ్రూమ్లో చేసుకునే పనులు చూసినా, స్నానాలు చేసుకునేది చూసినా, ఆఖరికి 2 పోయేది కూడా చూసిన, అవి కూడా పెడతా. మరి ఇన్స్టా యాప్ అనేది నాకు తెలిసి వ్యాపార పరంగా కొంతమందికి హెల్ప్ అవుతుంది అనే తాడుతోని ఇచ్చిర్రు అని నా ఇంటెన్షన్. ఓకే, బిజినెస్ ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కాక నువ్వు కూడా అందులోనే ఉన్నావు కదా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే? ఉన్నా కానీ నేను అదే ఉన్నానే చెప్తున్నా, ఉన్నా కాబట్టి చూస్తున్నా కదా తమ్మి, ఉన్నా కాబట్టే చూస్తున్నాను. ఎందుకు సాంగులు చేస్తున్నావు అట్లా అని నేను 100 మందికి 100 మందే ఉర్రని చెప్తలేదు కదా తమ్మి. నువ్వు 100 మందిలో 100 మంది ఆడవాళ్ళు అట్టనే ఊరు, నేను ఒక్కదాన్ని ఇదిగో అట్లా కాదు. 100 మందిలో 60 నుంచి 70 మంది అట్లా ఉన్నారు. 30-40% మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు. ఒక అమ్మ టాలెంట్, ఒక అమ్మకి డ్యాన్స్ వస్తుంది, ఒక అమ్మకి పాట వస్తుంది, ఒక అమ్మకి యాక్షన్ వస్తుంది. వాళ్ళది వాళ్ళు చూపించుకుంటారు టాలెంట్. ఈ బూత్ కంటెంట్ చేసే వాళ్ళకు చెప్తున్నా నేను పర్టిక్యులర్గా, వాళ్ళ దగ్గర మ్యాటర్ లేక, వాళ్ళకంటూ ఒక కంటెంట్ లేక, వాళ్ళు ఏం చేసినా సాంగ్స్ చేసినా ఏం చేసినా ఎవడు దేకక దిగజారి ఆడదన్న విషయాన్ని మర్చిపోయి ఈ ఇన్స్టాలో బూతులకు తెగబడ్డారు. ఎంతమంది రకం మీ ఫ్రెండ్స్ అట్లా? నాకు ఇన్స్టాలో ఒక్కటి కూడా ఫ్రెండ్స్ ఉండరు తమ్మి. నేను నువ్వు చెక్ చేయి, నేను పొద్దున్న నుంచి నా ఫోన్ తమ్ముని కానే ఉంది. ఎన్ని మేస నీ గ్రూపులలో ఉండను. ఫ్రెండ్స్ అంటే నీ శత్రు అంటే నీకు నచ్చని ఫ్రెండ్స్ నేను ఇంకోలాగా చాలా మంది ఉన్నారు తమ్మి. దాదాపు అయితే 10 మంది అయితే ఉన్నారు నాకు తెలిసి. పేర్లు చెప్పలేవా? నేను పేర్లు చెప్పి ఆ పెంటల రాయ్యాను తమ్మి. వాళ్ళ పేరు నా నోట్ల నుంచి పలుకుడు కూడా అనొస్తారు. వాళ్ళు ఏమన్నా అంటారని భయమా? భయపడుతుందా నీరజక్క? లేదంటే ఎందుకు రౌతేసి నా మీద నేను నేను ఇగో మనం ఒకరితో పంచాది పెట్టుకోవాలి అంటే అవతల వాళ్ళకి కూడా ఈక్వల్ రేంజ్ ఉండాలి. మనం ఇప్పుడు అంటే నీరజక్కతో పంచాది పెట్టుకోవాలంటే ఆ రేంజ్ వాళ్ళే లేరా ఇన్స్టాగ్రామ్ లో? నాతో పెట్టుకునే రేంజ్ ఉన్న వాళ్ళు ఆ వల్గారిటీ చెయ్యరు. ఇప్పుడు నీ ఏజ్ ఎంతో నాకు తెలియదు. నా ఏజ్ అయితే దగ్గర 40 తమ్మి. ఇప్పుడు నేను పెద్దదాన్ని, నువ్వు చిన్నోనివి. నువ్వు మాట అంటే నేను ఒకటి అనుడెందుకు, నీతోటి నేను 2 పాడుడు ఎందుకు? ఇలువ తక్కువ కదా, నేను చిన్నోని, నేను ఒక మాట పాడ, నీ వయసులో పెద్దదాన్ని అయ్యి ఉండి నిన్ను ఒకటాన్ని నీతో 2 పాడితే నాకు ఇలువ తక్కువ కదా. ఇంత మెచ్యూరిటీ, ఇంత ఆలోచన విధానం, ఇంత అప్డేట్గా ఉన్న నీరజక్క ఎందుకు ప్రాబ్లమ్స్ ఉందంటే ఏం చెప్తారక్క? ఈ ప్రాబ్లమ్స్లో ఏం లేని తమ్మి, కొన్ని నేను చెప్పలేని విషయాలు అవి, నా హెల్త్ విషయాలు. కానీ నేను పెద్ద ప్రాబ్లంలలో అయితే నేనేం లేను. కాకపోతే ప్రాబ్లంలు అంటే నేను ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఇప్పుడు తమ్మి అక్క నువ్వు వస్తే నా తత్వం ఎట్లా అంటే, అక్క నాకు ఈ 10 రూపాయలు అవసరం ఉంది అంటే నాకు పుట్టుకంతుంది కాబట్టి ఇప్పించిన. వాళ్ళు ఎగదెంగిపోతే నేను అక్కడ మాట, నేను మయ్యకు పుట్టిన కాబట్టి నేను ఎగదెంగే మానవత్వం నాకు లేదు కాబట్టి కష్టం చేసి వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. గదే నా బాధ. ఓకే, ఇంత ధైర్యంగా ఉన్న నీరజక్క శంకరన్నను కలవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందంట? శంకరన్న నేను ఇదే కదా తమ్మి, డొనేట్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కదా, ఇది ఇట్లా ఛానల్ పెట్టినానా, ఇట్లా పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తాను. అన్న కూడా అనాథలకు వాళ్ళకి వీళ్ళకు ట్రస్ట్లు చాలా మందికి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేస్తే అన్న నేను ఇట్లా పెట్టుకున్నా, అన్న నాకు కొంచెం తెలుసు కాబట్టి నీ వంతు నువ్వు కొంచెం హెల్ప్ చేయన్న, నేను చేసే పనికి నువ్వు హెల్ప్ చేయి, నిన్ను చూసి ఇంకో 4 చేస్తారు అని. నేను నీరజక్క హెల్పింగ్ చేయడం అనేది చాలా బాగుంది, కానీ పైసలు చూసిన తర్వాత మైండ్ అనేది మార్చుకునే ఆలోచన ఏమన్నా వస్తే? నేను పైసని నేను చూడని పైసలు కావు, నేను సంపాదించిన మస్తు, నేను సంపాదించిన ప్రతి రూపాయి నేను మూట కట్టినట్టయితే ఇవాళ ఇట్లాంటి బిల్డింగులు 2 కడుతున్నాయి. ఈ 15 ఏం చేసిందంటారు పైసలు? ఇక ఇట్లా తమ్మి, ఇప్పుడు నేను పుట్టడోళ్ళు తీసుకునేది 6 నెలలు అయిపోయింది. హైదరాబాద్కు చదువుకుందానికి వచ్చినోడు, ఒంట్లో బాగాలేకుండా వచ్చినోడు, ఆపతికి వచ్చినోడు, సాపతికి వచ్చినోడు, ఎక్కడ వచ్చినోడైనా ఇంట్లో పెట్టుకొని షెల్టర్ ఇచ్చేదాన్ని. నీరజక్క సత్రంగానే ఉంది తమ్మి. నువ్వేమన్నా మంచి పాద, నాకు ఇంతసేపు రాలే, సత్రమే అని అనుకోవాలి కొద్ది రోజులు అయితే. నేను అప్పుడు అనుకునేదిగా, తింటే ఒక మనిషికి బువ్వ పెడితే పోతుందా, ఒక మనిషికి బువ్వ పెడితే పోతుందా అని మట్ట సంగ 2 కాళ్ళు లేపి మరీ దాన్ని తమ్మి. తిన్నోళ్ళే తన్నారు బరాబర్గా. తిన్నోడు పక్కదంటారు, తిన్నోడు బరాబర్గా తన్నాడు తమ్మి. తన్నరు కానీ మనకంటూ ఇప్పుడు పెట్టినోడు ఎప్పుడు చెడిపోడు. తిన్నోడు తంతా వాని పాపం వానికి అనుభవిస్తురు కూడా. నీరజక్కతో నేను ఖచ్చితంగా నా మనసు పూర్తిగా సాపిచ్చిన అంటే బరాబర్ తగులుతుంది. నువ్వు రాసి పెట్టుకో. నేను ఎవరిని అంత ఈజీగా సాపియను. ఈ చెయ్యి అనేది ఎంత పెద్దగా సాగుతాక నోరు అన్నది కూడా అంత పెద్దగా వస్తుంది. అవునా?
ఇది ఇది ఎంత పెద్దగా పోయి ఆ కడుపు నింపుతుందో ఆ నోటి మాట పోయి కూడా ఆ మనిషిని తొక్కుతుంది అనేది నిజమా కాదా? తొక్కుడు అనేది తర్వాత సాపిచ్చడం అంతే కదా అక్క. అట్లా అంటున్నావా? నువ్వు అన్నది నాకు అర్థం కాలే. నోరు అంటే నేను ఇప్పుడు నీకున్నా తమ్మి, ఇప్పుడు ఒకడు ఉండు మా నా ఇంట్లో ఎగ్జాంపుల్ అక్క, గట్టిగా తన్నిండు, నువ్వు నాశనం అయిపోతావురా. చెప్తా అదే క్లారిటీ ఇస్తున్నాను. ఒకడున్నాడు మనతోని, మన ఇంటికి వచ్చిండు, వచ్చి మన ఇంట్లో ఉన్నాడు, మన ఫుడ్ తిన్నాడు, నెలలు ఉన్నాడు, సంపాదించుకుంటూ పోయిండు. వాడు మనకు హెల్ప్ చెయ్యకపోగా నిన్ను నేను హెల్ప్ అడిగితే ఎంత బాగా ఆమె చేస్తా అన్నావు, ఆమె పైసలు ఇస్తుంది అన్నోడు కూడా ఉన్నాడు. నా ఇంట్లో పిల్ల అది మేకలు తిని ఇవాళ నైట్ పోయి తెల్లారే వరకు నా ఇల్లు కుంపడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా నేను అన్నిటికీ ఆ భగవంతుడు జనానికి తెలుసు. పాలు నిన్నటిదాకా దాని కూడి తిని వచ్చి కక్కుతుర్రు, ఇక్కడ తిన్న కాడ కక్కిర్రు అనేది జనమే అనుకుర్రు, అనుభవిస్తుర్రు, చూస్తాం. మనం అంటూ పాపం చేయలే, వానికి మనం అన్యాయం చేయలే. నేనైతే నాకైతే సావంచుల దానికి 2 సార్లు పోయిచ్చింది తమ్మి. మనకు మంచి చేసినా మా అయ్య చేసినా మేము చేయవో నాకు ప్రాణం అయితే కాపాడేది. నేను అదే నమ్ముతాను. మనం నలుగురికి మంచి చేస్తే ఏదో ఒక మంచి మనని కాపాడుతుంది అనేది నా ఇంటెన్షన్. నేను అదే అయినా సరే ఇంకా తన్నించుకుంటుంది. అంటే భర్త వచ్చింది అది పోతే అప్పటికప్పుడు కోపం వచ్చినప్పుడు అనుకుంటా జీవితంలో ఇంకా నేను ఎవ్వరికి హెల్ప్ చేయను, ఎవరిని దగ్గర రాని అని అనుకుంటాను. కానీ తెల్లారి అక్క అంటే తమ్ముడు అంటూనే ఉంటాయి అన్నమాట. నా ఇక అంతే, ఇక అది పోదు. ఒక ఎగ్జాంపుల్గా ఒక పెద్ద పదం అక్క, ఇది మాట్లాడడానికి చిన్న ఉంటుంది. కుక్కకు మనిషికి తేడా ఏంటంటే, కుక్కకి విశ్వాసం ఉంటుంది, మనిషికి విశ్వాసం ఉండదు. గొప్పోడు కుక్కనా మనిషి? కుక్కే గొప్ప. ఎందుకంటే కుక్కకు ఒక్కనాడు అన్నం వేస్తూ ఉన్నాడు, అది తెల్లారి ఇంకొన్ని ఇంటికి రానియదు. నువ్వు మనిషికి పెట్టి చూడు, తినుకుంటూనే పైకి చూస్తుంటాడు, ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని లైట్లు ఉన్నాయి, ఎన్ని దూలాలు ఉన్నాయి. పోయి పలానా దూలం కూలి మెయిన్ దూలం ఏముంది ఇంటికి, ఆ మెయిన్ దూలాన్ని పొడిచి రావాలరా ఈసారి పోయినప్పుడు, అదే కూలుతుంది. మస్తు అందరు వాళ్ళే తమ్మి, నా చుట్టూ అందరు వాళ్ళే. అయినా సరే చుట్టూ దింపుకుంటావు కదా, అది మారుతలేదు, అదే మార్చుకోవాలని ట్రై చేస్తున్నా. కాకపోతే ఎవరెవరైతే మనకు వాళ్ళనైతే ఒక 1 ఇయర్ నుంచి కంప్లీట్గా పక్కకు పెట్టిన తర్వాత నాకు ఇదివరకు ఉన్న స్ట్రగుల్స్ లేవు తమ్మి, ఇదివరకు ఉన్న సమస్యలు లేవు, అప్పులు తీర్చేసిన, ఏదో ఒక రకంగా కష్టపడ్డా. వాళ్ళు నన్ను ఏమనుకుర్రు అంటే, బాంచత్ మేము దీన్ని రోడ్లని చూస్తాం, ఇది రోడ్డు పాలు అయిపోయింది పా అనుకుర్రు. వాళ్ళే రోడ్డు పాలు అయింది, నేనే మాట సంగున్నా. కొన్ని విషయాలక్క కొంతమంది పిల్లలకు తెలియక సమాజంలో ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు అన్నీ షేర్ చేసుకొని, అంటే ఇప్పుడు మీరు నేను క్లోజ్ ఉన్నాం అక్క, నేను ఎంత అక్క అన్నా నువ్వు ఎంత తమ్ముడు అన్నా నా లిమిట్లో నేను ఉండాలా, అక్క నన్ను నమ్మింది కానీ నేను లూజ్ టాక్ మాట్లాడాలా, అంటే ఏదైనా నీకు షేర్ చేయాలా? ఏదైనా షేర్ అస్సలకే చేయొద్దు. అది ఎంత ప్రాణం అంటే చుట్టమైనా పగోడు అయితేనే ఉంటాడు ఏదో ఒక రోజు. ఎందుకు అవుతాడో కూడా చెప్తా. నాకు ఫ్రెండ్షిప్ గట్టిగా ఉంది అనుకో, నీకు ఏదో ఒక రోజు 1000 రూపాయలు అవసరం వస్తాయి. అవసరానికి అక్క 1000 రూపాయలు కొట్టు అంటావు, నేను కొడతా ఆలోచించను. అదే అవసరం నాకు కూడా వస్తుంది మళ్ళీ నెక్స్ట్, నువ్వు కొట్టవు. కొట్టినప్పుడు నీ అమ్మ నేను అయ్యాలి అడగంగానే ఇచ్చిన, ఈ ఫాల్తుగా ఆయన అడిగి తీయలేదు. ఇది చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇది చిన్నగా పెద్ద కాడికి పోతుంది. నువ్వు ఎంత పెద్ద ప్రాణం అంటే పర్సనల్ విషయాలు షేరింగ్ ఎక్కువ అవుతుంది. అప్పుడు పర్సనల్ అనేది అసలు ఎంత ప్రాణం అంటే చుట్టానికైనా షేర్ చేయొద్దు అనేది నా ఇంటెన్షన్. చెప్పొద్దు. మనకు ఇప్పుడు భర్త భార్య ఉంటే ఏదైనా బాధ ఉంటే భర్తది భార్యకు, భార్యకు భర్తకి తెలిసి ఉండాలి తప్ప, ఎంత ప్రాణం అంటే చుట్టమైనా కూడా మన సమస్యలు మన బాధలు అనేది అయితే చెప్పొద్దు అనేది నా ఇంటెన్షన్. ఇప్పుడున్న యూత్కి ఇన్స్టాగ్రామ్ అన్నారు కాబట్టి అక్క, ఇప్పుడు వద్దాం ఇన్స్టాగ్రామ్కి. నీరజ్ అక్క ఇన్స్టాగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేసింది? ఫస్ట్ అయితే ఫన్ కోసమే తమ్మి. అసలు దీనికోసం అయితే నాకు ఏం తెలియదు. ఫస్ట్ అయితే ఫన్ కోసమే. అసలు ఇది ఎట్లుంటుంది మనకు అసలు టచ్ కూడా లేదు. ఇప్పటికి కూడా నాకు వీడియో చేసి అప్లోడ్ చేయడం తప్ప మిగతా ఏం తెలియదు. ఇలా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా, అది కూడా నాకు కనపడతాయి. కనపడకుండా వచ్చే మెసేజ్లు ఉంటే మొన్న ఈ పిల్లలు చెప్పారు ఏదో హైళ్ళు అని ఏమంటారు కదా, అట్లుంటాయి అక్క. అదే మనకు ఆ వీడియో చేయడం అప్లోడ్ చేయడం అంతవరకు. ఇప్పుడు కొంచెం అన్నీ నేర్చుకుంటున్నాయి, ఎట్లా సీక్వెన్స్ ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి. అయినా కూడా నేను నా వరకు అంతే, వీడియో చేయడం అప్లోడ్ చేయడం, నా పని నేను చేసుకోవడం. ఇప్పుడు రాంగ ఏమైందంటే నాకైతే ఈ డ్యాన్సులు గిన్సులు రావు తమ్మి, రావు. నాకు డ్యాన్సులు రావు, నాకు పాటలు వస్తాయి.
యాక్టింగ్ కూడా రాదు నాకు. ఇటు అంటావు అక్క. ఏదో అట్లా నేను కవర్ చేసుకోవడానికి అట్లా అంట కదా డాన్స్ మరి రోబోట్ లాగా నిలబడొద్దనే. రోబోట్ లాగా నిలబడితే ఓడ్డే అక్కడ అనేసి ఏదో మధ్యలో నేను సాంగ్స్ చేస్తాను, యాక్షన్ చేస్తాను, అసలు పోవు నా రీల్స్. ఓన్లీ నా వాయిస్ ఉంటేనే, నా వాయిస్లో మెసేజ్ ఉంటేనే పోతాయి తప్ప నేను సాంగ్స్ చేస్తే పోతాను. నేను ఇవాళ పోతున్నాయి ఎట్నో. బాగా ఈ ఇన్స్టాలో కామెంట్ వచ్చి బాధపడ్డ కామెంట్ ఎవరు పెట్టి? నేను అసలు ఎవడు బాధ పెట్టే కామెంట్ నాకు పెట్టలే తమ్మి, లేనబద్దని చెప్పొద్దు. చిన్నప్పుడు రౌడే, పెళ్ళైన తర్వాత రౌడే, ఇన్స్టాలో రౌడీ పెట్టలే. ఎందుకంటే నన్ను మ్యాక్సిమం చూడు నువ్వు అక్క అంటారు, ఇక నాకన్నా పెద్దోళ్ళు అయితే చెల్లి అంటారు. మామూలుగా కొంతమంది ఎవరైనా మిస్బిహేవియర్ చేసిన వాళ్ళు ఉన్నారా అక్క నీరజక్కతో? లేదు తమ్మి. స్టిల్ అక్క అక్క అనుకుంటా కావచ్చు, చెల్లె చెల్లె అనుకుంటా కావచ్చు. లేదు ఆ ఛాన్స్ మనం ఇయ్యం. అయినా వాళ్ళు అనలే, మా నాన్నని ముచ్చట మనం ఎవరన్నా గిట్లనే ఓ నీ చక్కదనం చూడు, నీ ముఖం చూసుకున్నావా అని ఒక 2-3 పెడితే వాళ్ళకి కౌంటర్ ఇచ్చిన ఐ లవ్ యూ పెట్టేది అప్పుడు ఫస్ట్లో. ఇప్పుడు అది కూడా లేదు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టు తమ్ముడు అని పెడతారు. ఐ లవ్ యూ టు తమ్ముడు అమ్మకి ఫాస్ట్గానే తీసుకునేటోళ్ళు ఐ లవ్ యూ అని పెడతారు లైవ్లో కూడా. తమ్మి ఐ లవ్ యూ టు అమ్మకి ఇట్లా బాగుందా, అమ్మకి ఇట్లా చెల్లెకి ఇట్లా అడిగిన అని చెప్పి తమ్మి ఐ లవ్ యూ టు ఓకే అంట. నీరజ బరితెగించింది అనే వాళ్ళకి చెప్పే మాట ఏందక్క? నేను బరితెగించిందే కదా, నా కంట్రోల్ నాకు తెలుసు. నేను ఒకరితో బరితెగించింది అనిపించుకునేదానికి నేను ఒకళ్ళ మాట అంటే ఛాన్స్ ఇయ్యను ఫస్ట్. ఎవరు అనలేదక్క నీ సాటు కూడా? బరితెగించింది అని అయితే నాకు బరితెగించలేదు నేను అనరు నన్ను. నేను బరితెగించినట్టు ఒక ప్రూఫ్ చూపి నేను లేదు అంటే వీడియోలలో ఎట్లుంటుందంటే అక్క మీరు చాలా చూసిరు, మీకు చెప్పాల్సినంత అవసరం లేదు. అవసరమా ముసల్దానానికి కుస్మగూడాలు అన్నట్టు ఇట్లాంటి కొన్ని సామెతలు మాట్లాడతారు. ఇప్పుడు నేనున్న తమ్మి, నేను ఎగిరితేనో దుంకుతేనో లేకపోతే రొమాన్స్ ఎగిరితే దుంకుతేనోళ్ళు చెడ్డోళ్ళక మీ దృష్టిలో? అట్లా అనట్లే, వాళ్ళని అంటారు. నా వయసు అంటే ఎక్కువ వయసు ఉండి ఎనిగిదు నీకు అవసరం అమ్మ ఇప్పుడు నీకు ఈ అవసరం అట్లా అంటారు. మనం ఎగురు దునుకుతా రూల్స్ ఏమైనా ఉన్నాయా ఈ వయసు నుంచి ఈ వయసు దాకా? అదా నువ్వు అంటున్నావు కదా గిట్లా ఎవరని, అట్లా ఉన్న వాళ్ళను అనే ఛాన్స్ ఉంది. కానీ నేను ఆ ఛాన్స్ ఇస్తలేను కదా. మీరు ఎవరిని అట్లా చూడు దీని అందం చూడు అని ఎవరిని మీరు ఒక్క మాట ఇంతవరకు అనలేదాకా? నేను ఎవరిని అనలేదమ్మ. పోరగాలు ముద్దు పెట్టుకునేది మాత్రం చేయ కదా ఒక్కటి. నేను ఎందుకో పండుకునేటప్పుడు పాడే కనపడేది వయసు పోరగాలు కదా. కాలేజీ మళ్ళీ ట్యాగులు కూడా ఉన్నాయి, కాలేజీ యూనిఫామ్ అదంతా ఉంది. ఈటికేం పుట్టింది ఈ ముద్దాడుకుంటున్నాయి, ఈ పోయే కాలం పుట్టిందని అది తప్ప నేను ఎవరిని. ఒక ఆంటీని చేసిన, ఒక కానిస్టేబుల్ అది మా ఏదో సంబంధం చూడంటే నువ్వు నా కడుపులో పుట్టే పెద్దమ్మ, నన్ను కానీ పెద్దమ్మ కషమమ్మ కానీ నేను నీ కడుపులో పుడతా, ఈ వీడియోలు నిన్ను ఆపు చేపిస్తా, ఏం వీడియో లేదు మమ్మల్ని చంపుతున్నావు అన్న ఫన్నీగా. ఈ రెండు తప్ప నేను ఎవరిని అంటే కావాలనని నీరజక్క ఫన్నీగానికి ఎట్లా డిసైడ్ చేస్తుంది అంటావా? నేను అనేటప్పుడే అదా ఏది ఉంటే ఏ వేరియేషన్ ఉంటే అదే చూపిస్తాను. మరి ముందే నేను ఫన్నీగా అంటున్నాను ముందు చెప్తా కదా, బాగుంటుంది కదా అట్లా. ఎవరిని ఏది అన్న ఎవరిని ఏదన్నా అన్ని నేను ఎవరిని అనలే కదా, ఒక్కదాన్ని అన్న ఆమె లైట్ తీసుకుని నవ్విర్రు అందరు. దానికి కూడా దాన్ని ఎవరు పాయింట్అవుట్ చేయలేదు. దానికి ఇన్స్టాగ్రామ్లో ఆడపిల్లలకి ఏదైనా చెప్పాలి నీరజక్క? ఖచ్చితంగా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఇది ఏంటిదో కూడా ఇది పరిమితం అనేది కూడా కాదు. ప్రతి ఒక్క అమ్మాయికి ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో ఇప్పుడంటే అమ్మాయిల మీద ఉంటారు కాబట్టి ఏది చేసినా నడుస్తుంది. ఇప్పుడు మీరు చేసిన ఈ పనులు, ఈ డ్యాన్సులు, ఈ మాటలు, ఈ నికృత శాస్త్రాలు తర్వాత మీ లైఫ్లో పడే అవకాశం, ఎఫెక్ట్ పడే అవకాశం కంపల్సరీ ఉంటుంది ఎంతైనా. కాబట్టి వీళ్ళకంటే బుద్ధి లేదు, లేదంటే తెలివి లేదు, వయసు లేదు అనుకుందాం. పెళ్ళిళ్ళై పిల్లలైన అదే దరిద్రం తమ్మి చెప్తున్నాను. వాళ్ళకైతే నేనైతే ఎప్పుడు కూడా అనవసరం తమ్మి, వాళ్ళకి టైం వేస్ట్ కదా. వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడు కూడా నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఓకే చెప్పలేదు. ఎందుకంటే మనం చెప్తే ఈనే పొజిషన్లో ఉంటే ఫస్ట్ వాళ్ళే చేయరు. ఆ ఇంగితం అనేది ఉంటే ఒకరితో అనిపించుకోవడం ఎందుకు అనేది వాళ్ళకే ఉంటుంది ఆ ఇంగితం. ఆ ఇంగితం లేకనే చేస్తారు. ఇక నువ్వు చెప్తున్నావు నేను చెప్తున్నావు వింటారా? ఓకే చెప్పు. నీరజక్క చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్లట్టింగ్ అని కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మస్తు మంది ఉంటారు, మస్తు మంది. ఎవరికైనా ఫ్లట్ అయిందా నీరజక్క? ఫ్లట్లు గిట్లు మనకు లేదు తమ్మి. ఫ్లట్ అంటే ఫ్లట్ అంటే మీన్స్ మీరు రాంగ్ ఆలోచిస్తున్నారు. అంటే అరే నన్ను భలే పొగిడిండే లేదు కానీ నన్ను చాలా మంది పొగుడతారు.
బేసిక్గా నాకు ధైర్యం ఎక్కువ. నేను రాజకీయ నాయకులతో కూడా డేర్ అండ్ డాష్గా మాట్లాడతాను. నాకు అది అసలు ఈ వేవ్ మర్చిపోయినా. పొలిటికల్గా కూడా రావాలని ఒక కోరిక కూడా ఉంటుంది. వద్దాం అక్కడికి వద్దాము. నాకు ఒక ఇన్స్టాల్ అయిపోయినాక వద్దాం అక్కడికి. ఇది ఒక వీడియో కూడా చేసిన నేను. ఆ వీడియో సార్ సీఎం రేవంత్ సార్ కూడా చూసిండంట వీడియో ఎవరేమే బలగా మాట్లాడుతుంది అని. ఓకే, నాకు ఆడదాకా నాకు ఇష్టం. నాకు ఒకటే తమ్మి లాస్ట్ నీకు ఒకటి క్లియర్గా చెప్తున్నా ఈ జనాలకు కూడా, నాకంటూ నలుగురికి సేవ చేయాలనే తత్వం, అది నాకు ప్యాషన్, అది నాకు ఇష్టం. ఆ నలుగురికి చేయడం అనేది రాజకీయంగా చేయడమా ఇట్లా ఇండివిజువల్గా చేయడం అనేది కంటే రాజకీయంగా చేయడం ఇష్టం. కానీ అది సాధ్యం కాని పని అని మళ్ళీ సరిపెట్టుకుంటా. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలల్లా మనకు వెనక లేదు, వెనక రాజకీయంగా ఓడి సపోర్టు లేదు. ఇప్పుడున్నది ఏంటంటే ఇదన్నీ ఉండాలి, వెనక సపోర్ట్ అన్నీ ఉండాలి. ఈ రెండు మనకు లేవు. ఓకే, కాబట్టి మనం అది పాసిబుల్ కాదేమో అని అనుకుంటున్నా. ఓకే, అక్కడికి వెళ్దాం అక్క. అది పొలిటికల్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, మాట్లాడదాం దాని గురించి. మనం ఇన్స్టా గురించి ఉన్నాం కాబట్టి బెట్టింగ్స్ చేస్తున్నారు. హెల్పింగ్ చేస్తుంది నీరజ్ అక్క, క్రౌడ్ ఫండ్ చేస్తుంది, హెల్పింగ్ చేస్తుంది. ఇన్ని చేసే నీరజ్ అక్క చాలామంది చచ్చిపోతున్నారు. బెట్టింగ్ గురించి ఎందుకు మాట్లాడతలేదు? మాట్లాడినా కదా తమ్మి, ఎప్పుడు మాట్లాడినా. చూపి అక్క నాకు వీడియో ఒక తమ్ముడు ఒక వీడియో పెట్టిన బెట్టింగ్ యాప్ గురించి పెడితే, ఒక తమ్ముడు నేను చేసిన తప్పు ఏంటంటే ఆ వీడియోలో ఒక తమ్ముని పేరు వాడిన. ఆ పేరు వాడడం వల్ల ఆ తమ్ముడుకు కొంచెం ఫ్యామిలీ రిలేషన్ ఉందంట. అక్క నీకేదో అక్క అని చెప్తే నువ్వు ఇట్లా చేసినావు అక్క, ప్లీజ్ అక్క అని అంటే, సరే మనం పనికిరాని వీడియో, మనం వీడియో కోసం ఒకళ్ళ వ్యక్తిత్వాన్ని మనం ఓకే, ఆ వీడియో ప్రాబ్లం అయింది. ఓకే, ఆ పేరు మెన్షన్ చేయకుండా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తే చేసినా కదా. చేసినారా? ఓకే, చేసిన. ఈ బెట్టింగ్ యాప్లు చెయ్యకురు అని చెప్పిన. ఆ రామాబాయి చేస్తుంటే ఆ పోరగానికి సపోర్ట్ చేసిన. ఇప్పుడు రవణ చేస్తుంటే ఆ అన్నకు కూడా సపోర్ట్ చేసిన. యువ సామ్రాట్ అని మంచి గట్టిగా చేస్తుంది. మీరు ఫస్ట్ ఎవరైనా ఆ పిల్లోడు ఎవరో ఒక ఆయన గురించి మాట్లాడారు, రమాబాయి చేసింది మంచి పనా చెడ్డ పనా? మంచిదే. బెట్టింగ్ యాప్ల మీద గట్టిగా ప్రోత్సహిస్తుందా నీరజ్ అక్క? ప్రోత్సహిస్తారు 100%. అవునా? ఎందుకు సైలెంట్ ఏంటంటే ఏం సమాధానం చెప్తుంది నీరజ్ అక్క? ఎవరు సైలెంట్ అయ్యారు? ఆయన పేరేంది? రమాబాయి. సైలెంట్ కాలేదే. ఎక్కడ వస్తున్నాయి వీడియోలు? మస్తు వస్తున్నాయి. ఆయన యూట్యూబ్ పాపులర్ కోసము ఇట్లాంటి వీడియోలు చేసి ఆయన పాపులర్ కోసం చేస్తుండని కొంతమంది అంటారు. ఇక అది మనకు తెలియదు కదా తమ్మి. ఇప్పుడు మనం ఆయన పాపులర్ కోసం చేస్తుండా, ఆయన వ్యక్తిగత స్వలాభాల కోసం చేస్తుండా అనేది సెకండ్ మ్యాటర్. ఫస్ట్ ఆ పిల్లగాడు చేసే కంటెంట్ మంచిగా ఉంది. రమాబాయి వల్ల మారిన వాళ్ళు ఉన్నారా బెట్టింగ్ దాంట్లో? ఖచ్చితంగా ఉన్నారు. ఆ పోరగాడు ప్రూఫ్తో కూడా పెడుతుండు కదా. ఏం ప్రూఫ్లు? అంటే ఎవరైతే ఆ పిల్లగాడు వీడియో చేసి పెట్టిండో వాడు డిలీట్ చేసేస్తారు చాలా మంది. ఓన్లీ రమాబాయి వల్లనే సాధ్యమవుతుంది అంటారా? అట్లని కాదులే, కానీ అందరు పిల్లగానికి సపోర్ట్ చేస్తారు. 1 నైట్లో రమాబాయి ఒక వీడియోలో ఒక మాట మాట్లాడాడు, ఏమని? డ్రగ్స్ గురించి మాట్లాడాడు. అది ఇన్లే తమ్మి, నేను ఇన్లే వీడియో. నేను అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతిదాన్ని గ్రహించాలి కాబట్టి క్వశ్చన్ అడుగుతాను. అంటే నేను ఈ అబ్బాయి ఎప్పుడైతే ఫ్లో స్టార్ట్ అంటే నేను దాగినాను అనలే, ఆయన కిక్ ఎక్కి అట్లా వస్తుంది అని అన్నాడు. అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిండు కదా, నేను కాదు అది అన్నది ఏదో అని చెప్పి నేను కరెక్ట్గా ఇన్లే తమ్మి దాని గురించి. నేను అంటే ఒక దాని మీద పోరాడేటప్పుడు మధ్యలో వదిలేయడం కరెక్టా, దాన్ని కంటిన్యూషన్ చేయడం కరెక్టా? కంటిన్యూ చెయ్యాలి. వదిలేసినట్టు అనిపిస్తుంది. చాతనైనంత వరకు చెయ్యాలి. మన చెయ్యి దాటిపోతుంది. ఇప్పుడు ఎవడైనా పీకల మీదకి తెచ్చుకోడు. ఇప్పుడు నువ్వు నేనున్నావు తమ్మి, నా చేతనైన వరకు చేస్తా. నా వెనకాల నా ఫ్యామిలీకో నా లైఫ్ మీద ఏదైనా థ్రెట్ వస్తుందంటే సమాజం కోసం మనకేం అవసరం అని వదిలేయచ్చు, తప్పలేదు. ఆ బుద్ధి ముందుండదా? అదే దానివల్ల కొద్దిగానన్నా మారేది కదా. అంటే కొంచెం అవగాహన వచ్చింది కదా జనానికి. ఆ పిల్లిగాడు సరే 10 రోజులు చేసిండో 20 రోజులు చేసిండో, దానివల్ల చాలామంది విన్నారు కదా, ఫాలో అయ్యారు కదా. అబ్బాయికి చాలా సపోర్టింగ్ వచ్చింది కదా. ఒక్క నైట్లోనే 1 lakh ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, ఆ అబ్బాయి చేసింది. మరి అంత స్ట్రాంగ్గా నీరజ్ అక్క ఎందుకు ప్రశ్నించలేకపోయింది? ఫేక్ ఫోన్లు పంచుతున్నారు అది ఇదని ఈ మధ్య నేనైతే చూడలేదు. ఫేక్ ఫేక్ తమ్మి ఎందుకు నీరజ్ అక్క చెయ్యదు? ఫేక్ అంటారు, అది ఫేకే, బరాబర్ ఫేకే. నిజంగా ఫోన్లు పంచింది అయితే కొంతమంది ఇచ్చిరని అంటున్నారు. ఇచ్చిరని ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసింది అయితే ఫేక్. స్టార్ట్ చేసింది ఫేక్.
తర్వాత ఈ క్వశ్చన్లు ఎక్కువైనాయి జనాలు, అప్పుడు కొద్దిగా హెల్ప్ చేసిరు, వాళ్ళు హెల్ప్ చేసిరు, అది హెల్ప్ చేసింది రియల్. ఓకే, సాయం చేయడం తప్పు కాదక్క, సాయం చేసే డబ్బులు ఉన్నప్పుడు దాన్ని వెగజల్లడం ఎంతవరకు కరెక్ట్? అస్సలు రాంగ్. అది మనుషుల్ని పిచ్చోళ్ళని చేస్తానికి, మనుషుల్ని ఎర్రోళ్ళని చేస్తానికి, ఎర్రోళ్ళని చేసి కుసబెడతానికి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అక్క ప్రమోషన్ చేసేటోళ్ళు పిచ్చోళ్ళు. ఇప్పుడు ఎగజల్లాలంటే మరి అంబానీ దగ్గర లేవా పైసలు ఎగజల్లి అని? ఈయన కానే ఉన్నాయా? 50,000 ఎగజల్లిన దగ్గరనే ఉన్నాయా? ఆ 50,000 ఎగజల్లేట ఆయన దగ్గర చూసిన, కండలేదు గీకితే, ఈ చెంచా పెట్టి పొద్దుకులు గీకినా పిరికలు లేదు. వాని కాడ కనుక నిజంగా వాని కడుపు నిండి అన్నం ఉండి వాని కాడ నిజంగా డబ్బులు ఉన్నాడైతే ఆ పర్సనాలిటీ అట్టుండదు వాడిది. వాడు అడక్క తిని ఎండిపోయి ఉండు వాడు, ఆయనకు భూవే లేదు. నేను నన్ను అడిగితే వాడు డబ్బులు ఎగేసిండా? మరి వీని కాడ 50,000 ఉంటేనే ఇట్లా ఎగేస్తే ఇక మరి అంబానీ ఎన్ని ఎగేయాలి? మరి ఈ రాజకీయ నాయకులు ఎన్ని కోట్ల 100 కోట్లు ఉన్నోళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద బిల్ గేట్స్, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వాళ్ళు ఎగజల్లాలన్నా? మరి రోడ్డు మీద ఇట్లా ఎగజల్లాలి? వాళ్ళ కాళ్ళు లేవు ఎగజల్లటానికి పైసలు. ఇప్పుడు 50,000 ఎగజల్లటానికి నేను ఎగజల్లనా? 50,000 అప్పు తీసుకొని ఎగజల్లమా? అసలు డబ్బులు ఎగజల్లుడేంది? లక్ష్మీదేవి డబ్బులు అంటే అది లేక 100 రూపాయలు లేక అన్నం ఒక పూటకు లేక ఒక్క పూట అన్నం వస్తే సాలరా దేవుడు అని అల్లమట్టించేటోళ్ళు మస్తు మందురు. వీన్ని బలుపు అంట, నేను కొవ్వు అంట. లాస్ట్కి వస్తే డబ్బు సంపాదించడానికి డబ్బును వెలేస్తున్నారు. అది మన జనాలకు తెలవాలి. అంటే జనం అంటే తమ్మి నేను ఒకటే చెప్తా, చదువుకోనోని కన్నా చదువుకున్నోని మోసం చేయటం చాలా సింపుల్. చదువుకోనోళ్ళే తెలివిమంతులు అంటారు. చదువుకోనోని కన్నా చదువుకున్నోన్ని మోసం చేయటం సింపుల్ అని నేను అంటున్నా. నీకు ఎగ్జాంపుల్ కూడా కోకొల్లలుగా చెప్తా. అంటే ఒకటక్క పాపం పండి మోసపోతురు అనుకుంటున్నావా? ఎందుకంటే ఒక డబ్బు సంపాదించడానికి ఆ డబ్బును వెలేసి వీళ్ళు అంటే ఫేక్ నోట్లు తయారు చేసి అవును అక్క. ఒకటి కన్నతల్లి ఉంటుంది, ఫేక్ కన్నతల్లిని తీసుకొచ్చి నా కన్నతల్లిని చూపించి వేరే చేయనీకైతే ఉండవు, అవునా? వీళ్ళు లక్ష్మీదేవత అనేది మన కన్నతల్లితో సమానం, రైట్? ఫేక్ నోట్లు తీసుకొచ్చి పరుచుకొని పండుకొని ఓ రాత్రి అంతా పిల్లల సపోర్టు. అయ్యో నేను అది కూడా చాలా పేర్లు నాకు తెలియదు, ఏదో లవ్ మ్యారేజ్ చేసుకురాలి ఇద్దరు, వాళ్ళ పేర్లు నేను ప్రతి ఒక్క వీడియో చూస్తే కానీ వాళ్ళ నేములు ఐడీలు నేను గుర్తుపెట్టుకొని నాకు అనవసరం, వస్తే చూస్తా అంతే. ఆ పోరగాలు కూడా అయ్యో వీళ్ళకి చెప్పరా అది కొంచెం ఎట్లా సంపాదిస్తున్నావు అని అడుగుతుర్రు పాపం అని ఈమె. ఆయన నేను ఎంతకని చెప్పనే వాళ్ళు వినట్లేరు అని ఆయన. మీరేదో పెద్ద పీకి పడి వాళ్ళని ఎదురుగా వస్తే ఇంత దేంగదని 3 రోజులు యాడ ఎవడైనా సరే చేసి నా ముందరికి వచ్చి చేయమని, లేదంటే వాళ్ళ అడ్రస్ చెప్పమని నేను పోతా. చెప్పు తీసుకుంది అంత. అదే అది నమ్మేటోళ్ళని 5 చెప్పులు తీసుకొని అనాలి. అప్పుడే పొద్దున్న లేచి వాడు మొహం కడగడు, ల్యాప్టాప్ పక్కన వేసుకొని పైసలు అట్లుంటాయి. ఆడు ఇంటి నుంచి పోర్ని వేసుకొచ్చి ముడ్డి గుడ్డలు లేవు, తినడానికి తిండి లేదు, 30 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడట, 60 లక్షలు పెట్టి ఏందో కారు కొన్నాడట. ఏం చింతకాయలు అయ్యి? చింతకాయలా తమ్మి? ఎవరిని మోసం చేస్తారు, ఎట్లా మోసం చేస్తారు? ఇంకోటి ఇదంతా జనాలు, గవర్నమెంట్ కూడా స్పందియ్యదు తమ్మి. గవర్నమెంట్ తప్పు కూడా ఉంది ఇందులో, నేను అంటున్నా నా ఉద్దేశ ప్రకారం. ఏదైనా ఒక గవర్నమెంట్ తప్పు ఉంది, ఒక బరాబర్గా ఉంటుంది. గవర్నమెంట్ తప్పు అంటే ఎవరిని క్వశ్చన్ చేస్తుంది నీరజక్క? గవర్నమెంట్ అంటే ఏంటిది? గవర్నమెంట్ సెంట్రల్ క్వశ్చన్ చేస్తుందా, స్టేట్? ఏదైనా రెండు ఒకటే, అది పెద్దది, అది తల్లిది పిల్ల, గంతే. నీరజక్క భయపడుతుంది. భయపడను, 100% చెప్తున్నా భయపడుతుంది. మీదికి అందరి ముంగట ఇట్లుంటే బతుకుతాం కాబట్టి ఇట్లుంటుంది, కానీ వెనక చాలా భయం ఉంది. నేనా? చాలా భయం ఉంది అంటే భయం నేను ఇందాకనే చెప్తున్నా, పెంటల రాయొద్దు అనుకుంటా. నేను నా బతికేదో నేను బతుకుతున్నా. ఇప్పుడు వాళ్ళ మాటలు, వాళ్ళు మొగోళ్ళు, నేను ఆడదాన్ని. నేను బాడకావంటే ఒక మొగోనికి ఏం కాదు, కానీ ఒక పరాయి మొగోడు ఆడేదాన్ని నేను కాదు. కాబట్టి పెంటల రాయొద్దు అనుకుంటున్నా. నేను భయపడుడు కాదు. నువ్వు భయపడుడా నువ్వు అంటున్నావు, నేను ఈడ చెప్పకపోయినా వాళ్ళకి అటాక్ అయ్యి నాకు ఫోన్లు చేసిర్రు, నేను వీడియోలు పెడితే నాతో మాట్లాడారు. నువ్వు చూడు, లైట్ వాళ్ళ గురించి లైట్ అక్క ఎగిరేసింది
ఎగిరేసినోడు ఆడ ఎవడో అసలు వాడిని చెప్పు తీసుకొని వాడు ఎగిరేసినప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా లేదా నిన్ను అడుగుతున్నా నేను ఒక మీడియా 100% పర్సన్ 100% తీసుకో. ఒక మీడియా పర్సన్ నువ్వు ఆ పోరగాడు అట్లా ఎగిరేసినప్పుడు గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకోవాలనా లేదా? తీసుకోవాలి. మరి ఎందుకు తీసుకోవట్లే? ఒక రాజకీయంగా టచ్ ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని నేనే అడగాలి. ఎందుకు తీసుకోవట్లే? రాజకీయంగా అనుభవం ఉన్న నీరజక్క ఆమెనే చెప్పాలి. ఇవన్నీ ఇగో రాజకీయంగానైతే ఫస్ట్ యూత్ చెడిపోయే కార్యక్రమాలను ఫస్ట్ కంట్రోల్ చేస్తే నీరజక్క సీఎం అయితే వీటి మీద ఫోకస్ చేస్తుందా? నాకెందుకు లేని సైలెంట్గా ఉంటుందా? నాకెందుకులే అని మనం అవి కాని పనులు మాట్లాడుకోవడం టైం వేస్ట్ తమ్మి. సీఎం ఎట్లా అవుతాం మనం? ఒకరోజు ఛాన్స్ అయినోళ్ళు అవుతారని అనుకున్నారా? తమ్మి ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్ అవుతాడు కదా, అట్లా ఇయ్యమను ఒక 3 రోజులు వేలేస్తావా కాలేస్తావా? మొత్తం ఏరు బార దిగుతా. ఓకే అక్క, ఈ బెట్టింగ్లా ఇట్లా చేసిన వాళ్ళకి అక్క మీరు చూసిన దాంట్లో జెన్యున్గా అవి ఫేక్ నోట్లా రియల్ నోట్లా? కొన్ని ఫేకు అంటే వాళ్ళు పెట్టినవి కూడా రియల్ కూడా వీడియోలు పెట్టినాయి. కొన్ని ఫేక్ మధ్యలో చుట్టూ ఒరిజినల్ కాగితాలు, కొన్ని అయితే అసలు డబ్బులే కావయి. అవి ఉట్టి కాగితాలు ఉంటాయి కదా, పిప్పర్మెంట్ల కాగితాలు పెట్టినోడు కూడా ఉండు. డిట్టికి కనిపిస్తుందట. అదే ఫ్రేమ్ చుట్టూ ఒరిజినల్. దాంట్లో ప్రమోషన్ చేయడమే పెద్ద తప్పు. అంటే బూతులు ఒకటి, ఆ బూతులు అయితే ఇంకా చెప్పలేము అవి నోరుతోటి. ఇక బూతులు మాట్లాడు అమ్మలు వీళ్ళే అన్న దావని ఈ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో వీళ్ళు తనుకొని ఎవరికి లేనన్నా అమ్మల కాడికి అక్కల కాడికి పోతారు. అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు నన్ను అన్నావు, మరి స్పందించలేదు ఎందుకు? నేను నిన్నన్నా స్పందించే వీడియో పెట్టినా కదా తమ్మి. రామాబాయి అమ్మ అంటేనే కదా, పోరగాడు అమ్మ అంటేనే కదా, మీరు ఎందుకు అమ్మల్ని అంటారా? నేను వీడియో పెడితేనే ఫోన్ చేసి ఇస్తాను. మీరు కూడా ఇక్కడ నుంచి పోరాడితే బాగుండేదేమో నా ఉద్దేశం. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఏమని? అందరు బయట దేశం నుండి భయపడి బయట దేశం నుంచి చేస్తున్నారు. ఇంకొకటి అన్న పేరేంది? యువ సామ్రాట్ అన్న ఈ మధ్య డ్రాప్ అయినట్టు కొడుతుంది. ఏం డ్రాప్ కాలే, వచ్చింది వీడియో. పొద్దున కూడా చేసిండా? నాకు మధ్యలో ఒక గెస్ట్ కూర్చొని ఎందుకు సైలెంట్ అయ్యిండు, అక్కడ నుంచి కొంత అమౌంట్ వచ్చింది కాబట్టి సైలెంట్ అయ్యిండు అన్నారు. ఆ అమౌంట్ వచ్చేటోడు ఇక సైలెంట్. సామ్రాట్ అన్న పర్సనల్ గా మీకు తెలుసా? తెలియదు తమ్మి. ఎప్పుడన్నా మాట్లాడడం జరిగింది? ఓకే. ఎవరినైనా నేను ఏంటంటే వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఆయన కొట్లాడేది కరెక్ట్ అనిపిస్తుంది. బరాబర్ కరెక్ట్. ఆయన ఒక్కడు కొట్లాడుతున్నాడు కదా అక్క. మీలాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది ఆయనకు చేదోడు వాదోడులా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఉండాలి, అదే కోరుకుంటున్నా. అదే కదా దరిద్రం, మంచికి సపోర్ట్ చెయ్యరు. మంచికి సపోర్ట్ అనేది దొరకదు, అది కోరుకోవడం కూడా దండగా. ఇప్పుడు ఇంకా ఆయనని విమర్శిస్తారు, నీకేంది ఆ చేస్తోడు చేస్తుంటే నువ్వు అంటే ఇట్లా విమర్శిస్తే అక్కడ నుంచి హర్ష సాయి దగ్గర నుంచి ఎంతో కొంత ప్యాకేజ్ వస్తుంది అని కావాలని చేస్తుండు. ఆయన లోపల నుంచి ఇంటెన్షన్ నాకు తెలియదు కదా తమ పర్సనల్గా ఆయన నాకు తెలియదు. అంటే నేను నా నోట్లకే అన్నమాట కదా ఇది. ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఇంటెన్షన్ ఇది కావచ్చు. దానికి నేను ఖచ్చితంగా ఇప్పుడు ఆయన గురించి నాకు తెలిస్తే నేను బల్ల గుద్దుతా, అట్లా కాదు అని తెలియదు కదా తమ్మి. తెలియనప్పుడు నేను బల్ల ఎట్లా గుద్దగలుగుతా? అయితే కావచ్చు, ఓకే మనకు తెలియదు. ఓకే, కొద్దిసేపు ఇన్స్టాగ్రామ్ పక్కన పెడితే ఈ మధ్య నీరజక్క కొత్త అవతారం ఎత్తింది. ఈ పైసలు సరిపోక హెల్పింగ్ అని ఒక ముసుగులో మందిని ముంచుదామని చూస్తుంది అని కొంతమంది అనుకుంటున్నారు. హెల్పింగ్ అనే ముసుగులో మందిని ముంచాలి అనుకుంటే ఇది ఎందుకు? నాకు మస్తు మంది తెలుసు, మస్తు మంది తెలుస్తాం. కొంచెం నిన్ను ముంచటోళ్ళ నువ్వు ముంచటోళ్ళ? నేను ముంచాలనుకుంటే మస్తు మంది నాకు ముంచుడు అది రాస్తాం. నాకు నా రక్తంలో లేదు మందిని ముంచుడు. అది నువ్వు ఎన్నతో ఉన్న పని చేసుకోకుండా ఈ మధ్య ప్రోగ్రామ్ అని యూట్యూబ్ ఛానల్ అని హెల్పింగ్ వీడియోలని, ఓకే హెల్పింగ్ చేస్తున్నావు, నీ సొంత డబ్బులతో చేసుకోవాలి. ఫండ్స్ అడగాల్సినంత అవసరం నీకేమొచ్చింది? సొంత డబ్బులతో చేసేంత ఇచ్చింది. అదే మనకు పొదుగుకులు పని చేస్తేనే మనకు బువ్వ గడిచే పరిస్థితి మనది కూడా. నా ఇంటెన్షన్ ఏంటి అంటే అందరూ ఒకలాగా లేరు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నీకెవరికి ఇవ్వాలో నీకు తెలియదు. నా దగ్గర నాకు ఆ డబ్బులు లేవు కానీ నా దగ్గర సమస్య ఉంది. నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి సమస్యను ముందు పెట్టి డబ్బులు గుంజుతున్నావు అంటే? నేను చెప్పింది నా కంటి ముందు సమస్య ఉంది, నీ దగ్గర డబ్బు ఉంది. ఈ సమస్యని నా దగ్గర ఈ సమస్యని సాల్వ్ చేద్దానికి నా దగ్గర లేవు. ఆ సమస్యని నీ ముందర పెడితే ఒకళ్ళు చేస్తావేమో. ఆ సమస్య నీరజ గారు ముందు పెడితేనే కనిపిస్తుందా, లేదంటే ఉన్నోళ్ళకి కనిపించట్లేదా? అది వాళ్ళ ఇష్టం. నాకు పర్సనల్గా మెసేజ్ చేసి నా కళ్ళ ముందర ఒక సమస్య నాకు మెసేజ్ చేసి చెప్పుకుంటేనే నాకు అది సమస్య. ఈ మాటలు ఈ విమర్శలు తట్టుకోగలుగుతుందా నీరజకు?
తమ్మి ఒకటే ముచ్చట చెప్తున్నా నేను, ఎవడే విమర్శలు చేసినా ఎవ్వరేం మాట్లాడుకున్నా మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నంత వరకు మనని దేవుడు కూడా ఏం చేయలేడని నేను సవాల్ చేస్తాను. పైసా వచ్చిన దాకా మంచి మారితే పైసా చూసి నేనేం చెప్తున్నా, పైసా వచ్చినాక మారడానికి ఛాన్స్ ఈ పైసా కాదు, నాకు చాలా రకాల పైసలు సంపాదించుకునే తెలివి చూసి అవి పోయినాయి కాబట్టి మళ్ళీ చూడాలనుకుంటుందని అనుకుంటే నాకు ఆ సిచ్యువేషన్ ఉంటే నేను ఈ సిచ్యువేషన్లో ఉండే పర్సన్ని కాదు. నేను రూపాయి ఉంటే ఆ రూపాయలో కనీసం 10 ఆపత వచ్చిందంటే అందులో 10 పైసలు పెట్టే క్యారెక్టర్ ఉంటుంది తప్ప అవతలో వేసుకోవాలన్న ఇంటెన్షన్ నాకు అసలు ఉండదు. నాకు మొన్న నీకు ఎగ్జాంపుల్ చెప్తా, కొంతమంది డబ్బులు ఇచ్చారు నాకు, మేము యూట్యూబ్ చేద్దాం అనుకున్నాం, నా దగ్గర ఉండిపోయినాయి 10 రోజులు పైసలు. ఈ పోరగాలు రమ్మంటే రావట్లేరు, ఇన్స్టాలో వద్దక్క యూట్యూబ్లోనే పెడదాము ఇచ్చే వీడియో అని 10 రోజులు అవుతుంది వాళ్ళు డబ్బులు ఇచ్చి. ఈ అమ్మ 10 రోజులు అవుతుంది డబ్బులు ఇచ్చి, ఈ పొరగాళ్ళు రావట్లేరు, ఈ ఇచ్చినోడు ఇలా కూడా ఇత్తి ఇంతవరకు ఆల్లేసో లేదో ఓనికి ఇత్తలేదు అనుకుంటారో ఏమో, మీరు రారా కష్టమాయ కానీ ఇచ్చేసి వస్తే నాకు ఒక క్లియర్ అవుతుంది, ఎవరి రూపాయలు నాకు ఆడు ఉండొద్దు అనుకో, ఇచ్చినానికి తెలుస్తుంది కదా. అవును. ఎన్ని డబ్బులు వచ్చినాక? నాకు ఫస్ట్ వీడియోలో 7,000 వచ్చినాయి, దానికి ఒక 5,000 నాకు ఖర్చు అయినాయి తమ్మి, ఒక 2,000 3,000 ఏమో కలిపి నా తమ్మునికి 2,000 3,000, మళ్ళీ నాకు బండికి ఒక 2,500 అయినాయి, కారుకి డీజిల్కి ఆయనకు అడుక్కొనే పోయిన కారు ఫ్రీయే, అందులో డీజిల్ అది అంతా ఒక 12,000 దాకా ఖర్చు వచ్చింది, అందులో 7-8,000 వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి ఉన్నాయి, మిగతాని ఇంకా తీసుకొని చేసుకో. అదే వీడియో రూపంగా హెల్పింగ్ వీడియో పెట్టారు కదా అక్క, అదే వీడియో రూపంగా హెల్ప్ చేసిన వాళ్ళ స్క్రీన్ షాట్లు ఏమైనా పెట్టడం జరిగిందా? అంటే వీళ్ళు ఇంతేసి పేర్లు చెప్పిన నాకు అవన్నీ అప్పుడు ఫస్ట్ కదా తమ్మి, ఇక నేను 500 300 పెద్ద అమౌంట్లు వేసిన వాళ్ళు చెప్పిన కదా, 2,000 1000 వేసిన వాళ్ళు అందరి పేర్లు చెప్పి. మీరు అనుకున్నట్టుగా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా? 100% వెళ్తాం. వెళ్ళకపోతే మన వంతు ప్రయత్నం మనం ఏదైనా చేయాలి, మన వంతు చేసి అది ఫలం అనేది దేవునికి వదిలేయాలి తప్ప మనం పోతుందా ఫస్టే మనం నెగిటివ్గా ఎట్టి పరిస్థితుల్లో తీసుకుపోతానే నమ్మకం నాకుంది. ఎందుకంటే నీరజ్ ఏదన్నా వెనక ఎవరో పెద్దవాళ్ళు ఉండి నీరజకతోని పని చేపిస్తున్నారు అంటే నేను ఒకళ్ళు చెప్తే చెయ్య, నాకు నేనే రావాలి ఐడియా. ఓకే, ఇప్పుడు శంకరన్నకి వెళ్ళి కలవడం కావచ్చు, ఈ పెద్దలకు కలవడానికి కారణం అన్న శంకరన్న ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది నా మనసులో అందరినీ పోయి కలుస్తా. రేపు మన పొద్దున సార్ మన దామోదర్ రెడ్డి సార్ని కూడా కలవాలి, పోయి కలుస్తా. అడగటం మన వంతు, అడగంది అమ్మాయిని అన్నం ఇవ్వడం ఇవ్వకపోవడం. ఆల్రెడీ శంకరన్న కలిసిరు కాబట్టి ఎట్లా అనిపించింది? స్పందించిండు, హ్యాపీ స్పందించిండు, మంచి పని చేస్తున్నావమ్మా, నీకు కంపల్సరీ చేస్తా నేను హెల్ప్. అప్పుడే ఏదో పూజకు పోతుండంట, పక్కన ఇంకో మనిషికి అప్ప చెప్పిపోయిండు, ఏమది చూసుకోండి మంచి అంటే ఎట్లా శంకరన్న చూడంగానే ఫస్ట్ టైం మీట్ అవడమా మీరు? ఇది వరకు కలిసిరు? శంకరన్న గురించి ఒక 2 మాటలలో చెప్పాలి నీరజక్క అంటే. శంకరన్న గురించి 2 మాటలలో చెప్పాలి అంటే ఫస్ట్ శంకరన్ననే కలిసిందంటేనే సగం అర్థం కావాలి. పెట్టే మనసులోనే అడుగుతారు ఎవరైనా. ఆయన మనం పొద్దున్న లేస్తే ఆయన చేసే పనులు చూస్తాం, ఆయన ఇంటర్వ్యూలు చూస్తాం, ఆయన చేసే కార్యక్రమాలు చూస్తాం కాబట్టి ఆ పలానా దగ్గరికి పోతే మనకు స్పందిస్తాడు. శంకరన్న గురించి కొంతమంది బ్యాడ్గా మాట్లాడారు అక్క బయట కొన్ని ఇంటర్వ్యూలలో. మాట్లాడతారు వాళ్ళకి అనిపించినవి వాళ్ళు మాట్లాడతారు. అంటే ఎందుకంటే శంకరన్న గురించి నేను విన్నది కావచ్చు, ఆయన నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్, ఆయన పేరు బ్లేమ్ చేసి వాడుకోవాలనే కదా. అంటే ఆయన పేరు చెప్తే మనం హైలైట్ అయితే పని అవుతుంది. ఆయనకు తెలియకుండా ఆయన పేరు చెప్పుకొని పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటారు. కానీ ఆయన దానిక ఓవయ్యి ముచ్చట్లు, ఒకళ్ళు ఏదన్నా ఆడ బెడిసి కొడితే ఆయన దాకా పోతాయేమో, కానీ ఆయన పేరు చెప్పుకొని వాడతారు పనులు చాలా వరకు. ఓకే, ఇప్పుడు ఎప్పటి నుంచి అక్క ఇది మళ్ళీ హెల్పింగ్? మీరు ఈ మధ్య ఒక లేడీని కూడా కలిసారు, ఒక అమ్మాయిని, అసలు ఏం జరిగింది అది చాలా మంది? అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసుకుంది, ఆ అమ్మాయి బ్యూటీషియన్. అయ్యో. అయితే ఎక్కడికో ఫ్రెండు పెళ్ళికి పోయి గుడికి పోయి పెళ్ళికి పోవాలని పోతురట, ఇద్దరు బైక్ మీద. లారీ వచ్చి గుద్దేస్తే ఆ అబ్బాయి అక్కడనే చచ్చిపోయిందట. ఈ అమ్మాయికి ఒక కాలు తీసేసి, ఆ కాలు తీయడానికి కారణం కూడా అంబులెన్స్ తొందరగా రాలేదట, 2 hours పట్టిందట. అది మొత్తం డస్ట్ అది పోయి ఇన్ఫెక్షన్ అయిందట. కాలు తీసేసిరు, ఈ కాలుగుళ్ళేమో రాడ్లు వేసిరు 2. ఆ పిల్ల పరిస్థితి అది. ఇంతమంది కన్నా నేనైతే నెక్స్ట్ ఆ అమ్మాయికి ఇంకా కొంచెం నేను ఒక ఆయన స్పందించిండు ఆ వీడియో మీద, ఫారెస్ట్ ఆఫీసర్ అట, లెగ్ స్పాన్సర్ చేస్తా అన్నాడు, చూడాలి 1 month టైం అడిగిండు. మరి ఆ అమ్మాయి ఇదైతే కొంచెం
మళ్ళీ వెళ్ళి ఆ చెల్లికి ఏమైనా సపోర్ట్ చేస్తుందా? చేస్తా 100%. మళ్ళీ చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఒక లెగ్, ఆ అమ్మాయిని ఎట్లా అంటే ఒక లెగ్ ఇస్తే ఆ అమ్మాయి లేచి ఆ అమ్మాయి పనులు చేసుకునే సపోర్ట్ అన్నా ఖచ్చితంగా చేయాలనేది నా ఇంటెన్షన్. ఓకే. ఎట్లుందంటే ఆ అమ్మాయి ఈ మంచంలో ఇట్లా నేను ఉండే బదులు నాకు ఇక్కడ ఏదైనా దొరికితే ఒక చచ్చిపోయింది బెటర్ అనే ఫీలింగ్ ఉంది ఆ అమ్మాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాక, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇక్కడ అల్వాల్ కొంపెల్లి సినీ ప్లానెట్ దగ్గర, సినీ ప్లానెట్ కదా అదేది, బూస్ట్ కంపెనీలో వర్క్ చేస్తుండే కొంపెల్లిలో. అమ్మాయి ఇష్యూ ఏదో తెలియదు, 2 కాళ్ళు అంటే ట్రైన్ కింద పడ్డదని చెప్తున్నారు కానీ 2 కాళ్ళు ట్రైన్ కింద కొట్టేసి పడేసిరా ఎట్లా తెలియదు, 2 కాళ్ళు పోయినాయి. మంచిగా అయినాడు అంటే మాతో పాటు వర్క్ వచ్చేటాడు. అక్కింపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తుంటాడు. సలాబజార్లో ఉండేవాడిని నేను అల్వాల్. అంత మంచిగా సెట్ అయిన తర్వాత మేము వెళ్ళి మాట్లాడినాము, అంత బాగానే ఉండే. ఊరికి తీసుకెళ్ళిన తర్వాత సేమ్ మీరు అన్నట్టుగానే కాళ్ళు పోయినాయి. ఇంట్లో వాళ్ళు అన్న మాటలుగా ఏందో తెలియదు, దుడ్డే తలుగు ఉంటుంది కదా తాడు, అది వేసుకొని ఊరేసుకున్నాం. అంటే ఎట్లుంటుంది అంటే మా అమ్మాయి పరిస్థితి, గవర్నమెంట్ మంచి ట్రీట్మెంట్ చేసిరు గాంధీలో అమ్మాయికి. 11 ఆపరేషన్లు చేసిరట. ఓకే. ట్రీట్మెంట్ మంచిగా అందించారు కానీ ఎంత ట్రీట్మెంట్ చేసినా ఇప్పుడు పైన ఖర్చులు ఉంటాయి కదా తమ్మి. కొన్ని మెడిసిన్ బయటికి రాస్తురట, కొన్ని అన్నీ ఇయ్యరు కదా అక్కడ కూడా, అన్నీ కూడా ఇయ్యరు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఫ్యామిలీ సపోర్ట్ అయ్యలేడు. ఈ పిల్ల మీదే వాళ్ళు బతికిరు. ఈ అమ్మాయి మంచిగా ఉన్నప్పుడు చాలా వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకుంది. ఈ అమ్మాయి పడ్డాక మరి ఇక తల్లి కంటే తప్పదులే కానీ ఇక తోడ పుట్టిన వాళ్ళు ఆ అబ్బాయిల తమ్ముడు ఏదో లవ్ మ్యారేజ్ ఏదో తీసుకున్నట్టు మనకు తెలియదు. ఇక ఆ పిల్లకు ఒక అక్క ఏమన్నా, వాళ్ళ అక్క వాళ్ళు ఇల్లే అది, వాళ్ళకి ఇల్లు ఎక్కడక్క జరిగింది. ఇది జరిగింది దుర్గం చెరువు కదా తమ్మి, కరీంనగర్ రూట్ ఉంటుంది కదా, జేబీఎస్ దాటిన తర్వాత. అమ్మాయి వాళ్ళు ఉండేది గిన్నే మన ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఇట్లా బజార్, నాకు ఐడియాలు ఇస్తాం. అది ఉస్మానియా క్యాంపస్ ఉందా, తార్నాక నుంచి ఇట్లా పోతాం కదా ఆ రూట్లో, మల్లాపూర్ అంటే ఇటు పోతుంది కదా ఉస్మానియా, ఇటు తార్నాక నుంచి లెఫ్ట్. ఓకే ఓకే ఓకే, ఓఏసీ క్యాంప్ నుంచి లోపలికి. ఓకే అక్క, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన జర్నీలో మీరు ఇప్పటిదాకా ఎదుర్కొంది ఒక ఎత్తు, ఇప్పుడు ఎదుర్కొనేది ఒక ఎత్తు. మీరు చేసే పని బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇట్లా చేసేవాళ్ళు కావాలి. అంటే ఒక మనిషికి ప్రాబ్లం వస్తే నీరజక్కని అప్రోచ్ అవ్వాలన్నా, లేదంటే ఏదో 1000, 2000, 5,000 ఇచ్చేసి పక్కకు తప్పుకుంటుందా? ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఏమడి ఉంటుంది? ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. పెద్ద ప్రాబ్లం అయితే నేను నా వంతు కృషి చేస్తా. ఇప్పుడు నా వంతు ఇప్పుడు ఈ ఇన్స్టా మనకి ఇప్పుడు తక్కువ ఫాలోవర్స్ కాబట్టి ఒకళ్ళు ఎవరైనా ఇప్పుడు డాక్టర్ ఉంటాడు, ఆ అమ్మాయిని చూస్తాడు అనుకో, ఒకళ్ళు సపోజ్ స్పందించవచ్చు, అరే లెగ్ నేను స్పాన్సర్ చేస్తా అనేది వచ్చి ముందుకు వచ్చింది. ఈ వర్క్ చేయడంలో నీరజక్క స్వార్థం అయితే ఏం లేదు కదా? లేదు తమ్మి, నాకైతే హ్యాపీ. అంటే నా తత్వం, నా గుణతత్వం ఎట్లా అంటే, ఒకళ్ళకి నేను అన్నం పెడితే ఈ అన్నం కడుపు నిండా పెట్టిన అమ్మ కూరకు అమ్మగా ఉంది, అన్నంకి అమ్మగా ఉంది అంటే నేను తిన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సట్ల లేకుండా పెడతా. ఒక పని చేసేటప్పుడు ఒడిదొడుకులు చాలా వస్తుంటాయి అక్క, ముందుకెళ్తున్నారు, ప్రతి దానికి రెడీ ఉన్నారు కదా. అంటే నీకు ఒక క్యాండిడేట్ 1000 రూపాయలు వేసి 10,000 అని చెప్పొచ్చు. నేను ఎవిడెన్స్ చూపిస్తున్నారా అని ఎందుకు అడిగిన అంటాక, రేపు పొద్దున మీరు చేసే మంచి పనిని కూడా మిమ్మల్ని చెడగొట్టి చాలా తక్కువ అయిపోయినారు. ఎందుకంటే కొంతమంది వీడియోలలో ఫేమస్ అయ్యి వాళ్ళ సలభాల కోసం కూడా, అంటే జనాలకు తొందరగా వెళ్ళాలంటే హెల్పింగ్ చేస్తే తొందరగా గుర్తుపడతారు, తొందరగా చేసినాయి పోట్లే కదా తమ్మి. మరి వీడియోలు పోవు. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు నీ వర్షన్ తో మాట్లాడితే, నా వర్షన్ కాదు జనాల వర్షన్, జనాల తరపున నువ్వే అన్నట్టే కదా. మీ వర్షన్ లో మాట్లాడితే ఇప్పుడు నేను హెల్పింగ్, ఇప్పుడు నా వీడియోలు చూడు, అమ్మాయికి హెల్ప్ చేసిన వీడియో పోయిందా, నేను ఏదో ఒక బూత్ ఎరే పోరగా మూతి వాళ్ళ దిగుతా అంటే మిలియన్లు పోయింది. మరి ఏది ఎంకరేజ్ అవుతున్నట్టు, దేన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు? ఎంకరేజ్ లేని దాన్ని సలభం లేకుండా ఇంతగానో ముందుకెళ్లాల్సినంత అవసరం వచ్చింది. ఇక్కడ జరిగే ప్రాబ్లమ్స్ ఒక్కొక్క నాకు ఇష్టం నలుగురికి హెల్ప్ చేస్తే వాళ్ళ ముఖంలో ఆనందం ఇష్టం. అది నాకు బీర్ తాగిన కిక్కు, వాళ్ళ ముఖంలో ఆనందం. కోట తాగదు, ఒకప్పుడు తాగిన కొద్ది రోజులు, మనకంత ఏమనిపించదు. గ్లాసులు తాగితే అంత తప్పిన కళ్ళు తిరుగుతుంది. బీర్ తాగిందా కళ్ళు తాగిందా నీరజక్క? కళ్ళు ఫుల్ తాగుతుంది ఇప్పుడు కూడా. కళ్ళు అంటే ఇది తాటి కళ్ళ, ఈత కళ్ళ, మందు కళ్ళ? తాటి కళ్ళు, మందు కళ్ళు, గిన్నె కళ్ళు మనకే కూడా పోతాడు.
ఆ. ఆ, మా ఎప్పటి నుంచి తాగుతున్నావు అక్క కళ్ళు నా చిన్నప్పటి నుంచి బొడ్డు గురిగిలో ఏసుడే. తాగి మధ్యాహ్నం అన్నానికి వస్తే పుల్లగా అయితే అందులో చక్కెర వేసుకొని తాగిపోయేది. ఉమ్. ఇదంతా ఒట్టు కడితే కళ్ళు వాసన రాంగ ఈగలాలంగా ఉమ్. ఈగ తాగి ఇట్లా సొలిగిన రోజులు ఉన్నాయా? తాగి సో అంత ఉమ్. నా కళ్ళు కోటర్ బీర్ తాగుతుందా? హోటల్ నీళ్ళు అమ్మినా ఫుల్గా నాటు సారా నేను రోజు 200 లీటర్లు అమ్మేది లీటర్లు ఉమ్. 200 4 బట్టీలు ఇట్లా ఉడికేది నాటు సారా. ఉమ్. ఆపకార వాళ్ళు వస్తే ఆంచటే పోయేది. ఇప్పటికి కూడా రాణి రుద్రమాదేవి అంటాడు నన్ను ఇస్తాయి. రుద్రమాదేవి రా నాయన ఎక్కడ సూర్యాపేటలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఓకే. ఇక తెలంగాణ అన్నీ వేసి ఇక్కడ దాకా వచ్చింది. నీరజ చెయ్యని పని లేదు. లాక్డౌన్లో అందరు కూర్చొని తింటుంటే నేను ఉల్లిగడ్డలు అమ్మిన 1,50,000 సంపాదించిన 15 రోజులలో. అమ్ముతాను అందరూ హైదరాబాద్లో పెద్ద పెద్ద మేడం అని పిలుస్తారు. షోరూంలో ఇక్కడికి వచ్చాము ఉల్లిగడ్డలు అమ్ముతుంది. ఇక ఆ ఇంట్లో పోయి కూర్చుంటున్నావా కరోనా తీసుకొస్తుంది మీకు అంటిస్తుందిలే. నేను శానిటైజర్ వాడలే, మాస్క్ వాడలే 3 కరోనా సీజన్లో కూడా. ఒక్కసారి కూడా అటాక్ అవ్వాలి కాలే. అది గంజికి వచ్చేది కిలోలు మసాలాలు తీసుకొని రోజు అయ్యా నీళ్ళు ఇన్ని కాగబెట్టేది మా అమ్మ. డబ్బర గిన్నెడు పొదుగుకులు 5 ఫేమస్ కోసం ఏం చేయదా నీరజక్క? ఫేమస్ కోసం నాకు అది నచ్చదు ఫస్ట్. ఓకే, నువ్వు హెల్పింగ్ పోతున్నావు అక్క. హెల్పింగ్ పోయేదని పోయి రాక నీకొకటి ఆగు నన్ను అడగని. పోయేదని పోయి రాక ఎవరో నాటేస్తుంటే నీకు కార్ ఆపి చీర ఎక్కువ దిగాలని ఎందుకు అనిపించింది చెప్పు? నాకు చేసిన పని కదా తమ్మి, నాకు చేయాలనిపించింది. ఓకే, చేసిన నాటు కోతకు పోయినా కదా నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది అసలు నాటు ఒక్కసారి వేయాలి, నేను ఒక్కసారి వేయాలి. ఇన్నేళ్ళు అవుతుంది. వాళ్ళతో వంగి నాటేసినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంది? హ్యాపీగా అనిపించింది. వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తారు. ఇంత ప్యాషన్గా ఉంది ఈమె నాడేయడం ఏంది. ఫస్ట్ పోయి బువ్వ పెడతారు. అమ్మ ఆకలి అవుతుంది లేస్తా అన్న. ఒక పట్టు బిడ్డ అని ఇచ్చింది. నేను కూరతో నేను నా కోడికూర కావాలన్నా. ఎట్లా బిడ్డ కోడికూర ఎవరు కాలేదు అన్నది. ఈ పొరగాలను పిలిచి అది కార్లో పెట్రోల్ అయిపోయింది, నేను నాటేస్తా, ఈ పొరగాలు నారేస్తారు, మరి ఎంత ఇస్తారు అయ్యా అంటే మా కాడ పైసలు లేవంటే పైసలు లేకుండా మాకు ఎదురుగానే బంక్ ఉంది, పెట్రోల్ పోపియనని పోపిస్తా అన్నాడు. రారా పొరగాలు నారు గుంజదు అంటే వస్తాను. స్వచ్ఛమైన ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఏం చెప్తారక్క? స్వచ్ఛమైన ప్రేమ అనేది లేదు తమ్మి. ప్రేమలు, బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయత అనేది పైసా ఉన్నోనికి బంధం, బంధుత్వం, గౌరవం, రెస్పెక్ట్ అన్నీ ఉన్నాయి. ఆడలాగా కానీ లప్పుట్ కానీ పైసా ఉన్నోనికి అన్ని దొరుకుతాయి. పైసా లేకుండా నువ్వు పత్తిత్తనని ఎంత తిరిగినా కూడా అది ఇదే. నువ్వు నాటేసినప్పుడు ఏదైనా పాట పాడిందా అక్క? పాటలు మస్తు వస్తాయి కానీ ఆడ నాకు ఆ మైక్ ఒకటి లేదు. నాకు పాట పాడాలని దిగిన అసలు ఇప్పుడు నాటేస్తున్నాం ఇక్కడ మనము. నేను కూడా మీ వెనక నారేస్తున్నా, మీరు నాటేస్తారు. ఒక్క పాట మా వ్యూవర్స్ కోసం. మీ పాడలేను తమ్మి, నాకు దమ్ము వస్తుంది. ఒక లైన్ మీరు బాగా అంటే పేరు చెప్పు. ఏ పాట ఎక్కువ పాడేటోళ్ళు మీరు నాటేసినప్పుడు? మస్తు పాటలు పాడేది కానీ నాకు మొన్న ఈ హార్ట్ అటాక్ పెయిన్ వచ్చింది కదా, అప్పటి నుంచి దమ్ అనేది బయటకు వస్తలేదు. మాట్లాడితేనే ఇంతసేపు మాట్లాడినంటేనే ఇంకా చాలా చెప్పరిచ్చిన రావట్లేదు. గట్టిగా ఏడ్చినా గట్టిగా నేను ఏడిస్తే అసలు పనికిరాను, నా బ్రీతింగ్ ఆగిపోతుంది. ఓకే ఓకే ఓకే. నేను అందుకే అసలు యాక్చువల్గా ఏడవను. నేను ఏడ్చినంటే చాలా పెద్ద కారణం ఉండాలి. ఓకే, ఏడవ. ఇంకోటి ఏంటంటే ఆ పాట అనేది ఫ్రీగా రావాలి, నా గొంతు ఫ్రీ కాలేదు. నాకు తెలియదు. పాటలు అయితే మస్తు వస్తాయి, మాటలు వస్తాయి, పాటలు వస్తాయి. ఆటలు ఆడినా ఏదైనా ముగ్గులు వేస్తే ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి ఊళ్ళో. నేను ముగ్గు వేసినంటే ప్రైజ్ నాకే రావాలా, నేను ఆట ఆడినంటే నేనే గెలవాలా. అంటే ముందు ప్రాక్టీస్ అట్లా ఉండేదా లేదంటే నాకే రావాలని బెదిరింపులు ఏమైనా? బెదిరింపులు కాదు, ఆట వర్క్ ఉండేది. ఆడతా. రన్నింగ్ రేస్లో ఫస్ట్ నాదే. జెండా వందనం వచ్చినాయంటే 6 ప్రైజులు వచ్చేది, అన్నిటికీ మెచ్చి 1 ప్రైజ్ వచ్చేది. రన్నింగ్లో నాదే, కబడ్డీలో నాదే, చెంచపారు కనిపెట్టేది, చెంచాల సీసంగోలు పెట్టి అది నాదే, తాడాట నాదే. అప్పుడు స్టేజీ కట్టి ముందల ఇప్పుడంటే పాలిస్ బండలు అవి అప్పుడు మట్టే కదా, పెండ తెచ్చి పొరగాళ్ళందరితో పెండ తెప్పించి అలికిచ్చి ముగ్గులేసేది. ఆ ముగ్గుకు లాస్ట్కి 1 ప్రైజ్ ఇచ్చేది. ప్రార్థన చెప్పేది నేనే, ప్రేయర్ చెప్పేది నేను, అన్నీ నేనే. ఇంత టాలెంట్ పెట్టుకొని ఎందుకక్క అక్కడే ఆ 6th క్లాస్ దగ్గర ఆగాల్సి? అదే నా దరిద్రం, పెద్ద 3 నెత్తిలో కూర్చొని ఆ టైంలో. దరిద్రం కాదులే, నువ్వు చదువుకొని ఉంటే నువ్వు హైదరాబాద్ నమ్మేదు మరి సూర్యాపేట నమ్మేదు తెలియదు నాకు. తెలివికి చదువుకి సంబంధం లేదు తమ్మి. ఇప్పుడు నేను చదివిన ఒక్కటి నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను 6th క్లాస్ చదివిన, అప్పుడు ఇంగ్లీష్ ఎంతవరకు ఉండే? RAT ర్యాట్, BAT బ్యాట్, CAT క్యాట్, ఇవే ఉండే.
లేస్తా ఉండే తెలియదు, నేను స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నాకు తెలియదు. నీకు నీవు నిజం చెప్తున్నావు అవద్దు నా తెలియదు కానీ అక్కడ నా ముఖం చూస్తే నిజాలు మాట్లాడటం లేకుండా బొరుడి కొట్టి మసిపూసి మారడికాయ చేస్తున్నాను. ఆ ముఖం చూసి మనం ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంతసేపు మాట్లాడినా మీతోని మాట్లాడుతా తమ్మి, నీ కంటెంట్ ఇది, నీ ప్రోగ్రామ్, నీ లెక్క, నీ ఉద్యోగం ఇది, దీనికి నువ్వు 100% న్యాయం చేయాలి కాబట్టి మాట్లాడాలి. ఆయన చేసిందా? చెయ్యాలి. చెయ్యండి ఎట్లా? నువ్వు న్యాయం చేయాలి. అది నువ్వు ఇప్పుడు అన్నావు చూడు, మసి భూష అయినా సరే, మారాడి కాయ చేసి అయినా సరే, నువ్వు చేసే ఇప్పుడు కూలికి పోతే 100% కూలి చేసి రావాలని రెక్కలు దాచుకోకుండా. నువ్వు చేసిన పనికి నువ్వు 100% నువ్వు నీ న్యాయం. వీడియోలు నేను అన్ని చూసినా కదా అక్క, నా వీడియోలు చూసినావు అక్క? నీ వీడియోలు నేను చూడలేదు. అండ్ నిన్న మొన్న ఇంటర్వ్యూలు చూసినా చెప్తుంటేనిగా, నిన్న మొన్ననే అదే నిన్ను అడుగుదాం అనుకుంటున్నా. నిన్ను కూడా నేను ఒక క్వశ్చన్, వాళ్ళందరి పనికి మళ్ళీ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. నిన్ను సమాజానికి ఏం చెబుదామని వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తాను నువ్వు? కాదక్క, సమాజానికి ఏమి చెప్తే ఎవడిని తట్టున్నాడు చెప్పు. ఇటు ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, అన్నిటికి ఇదే ఆన్సర్ నేను చెప్పేది కూడా. సమాజానికి ఏం చెప్పినా ఏది వినేటట్లేదు. నీ బతుకు తెరు నేను చేసిన ఇంటర్వ్యూలల్లా జెన్యూన్ అక్క, నా బతుకు తెరు నాది. వ్యూవర్షిప్ కోసం నేను క్వశ్చన్లు అడిగినట్టుందా? మనిషి మారాలి కొంచెం తెలుసుకోవాలని క్వశ్చన్లు అడిగినట్టు? మనిషి మారాలని నీ జిగుప్స ఉంది చూడు, అదైతే నాకు మస్తు నచ్చింది. నీ జిగుప్స పడుతున్నావు చూడు, వాళ్ళు మాట్లాడుతుంటే అట్లా జిగుప్స అంటారు దాన్ని, లోపల నుంచి వస్తుంది. అది మనం వాళ్ళకి చెప్పలేక మనం ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ వస్తుంది అప్పుడు జిగుప్స. అది కానీ అర్థం చేస్తే తెలియకల వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆ మనిషి ఇంటానికి ఇష్టపడుతుండా, నేను చెప్తుంటే ఇష్టపడతలేడా అనేది అర్థమవుతుంది. అది కూడా అర్థం కావట్లేదు నువ్వు చేసేటోళ్ళకి. అంత పెద్ద తెలికల్లోని చెప్తాను నువ్వు. తెలివి కల్లోళ్ళని చేయట్లా, తింగరోళ్ళని చేస్తున్నావు, తక్కువ వాళ్ళని చేస్తున్నావు. అది ఎందుకంటే వాళ్ళని చేస్తేనే జనాలు చూస్తారు. తప్పు నాదా? అది నేనే పబ్లిక్ మహాదేవులారా, మీకైతే దండం, మీకు కాళ్ళు కొబ్బరికాయ నా ఈగో అయితే అడ్డమవుతుంది. నేను ఏమైనా కాళ్ళు మొక్కాను, కానీ మీకైతే కూలీలో పెట్టి మొక్కిస్తాయా? మీ పబ్లిక్ని కూలీలో పెట్టి మరి మొక్కిస్తా. ఎందుకంటే ఈ అడ్డమైన వాళ్ళని ఎంకరేజ్ చేసి, నేను ఇంకోటి కూడా చెప్తా పబ్లిక్కి, చెడు చేసేటోళ్ళని ఎంకరేజ్ చెయ్యకురి. మొన్న ఒక వీడియో చేసిన ఒక ఆమె, పేరు కూడా వద్దు, పేరు కూడా వద్దు, ఆమె గురించి నాకు తెలియదు. నీరజ్ అక్కడ నేను ఇరుకులో పెట్టదలుచుకోలే, నీరజ్ అక్కడ నేను కాంట్రవర్షియల్ చేయదలుచుకోలే. ఆమె పేరు పలకడానికి కూడా అర్హత లేదు. ఆ పలకడానికి ఉన్న ఇరికియాలన్న ఉద్దేశంతో అయితే నేను ఇంటర్వ్యూకి రాలేదు. నువ్వు ఇరికిచ్చినా నేను ఇరుక్కుంటాను. ఎగ్జాంపుల్ అక్క, నేనేమంటున్నా, నాకు ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే మీ వీడియోలు నేను చూసిన. అయితే ఆమెది ఒక వీడియో గిట్లనే నాకు అన్ని నైట్లో చూసుకునేటప్పుడు కనపడతాయి పాడుగాను. అది నాకు కనిపించింది. అది చూడలేంది, అది అసలు పబ్లిక్ చూడలేంది. అది ఇన్స్టాగ్రామ్ అంటే ఇవాళ రేపు చిన్న పిల్లల కాంచి చూస్తున్నారు. అది చెప్పలేను, అది నేను చూడలేదు. వేరే వాళ్ళకి చూడని కూడా చూపించలేని వీడియో అది. ఆ వీడియో నువ్వు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఒక ఆమె 4 గోడల మధ్యన భర్త భార్య చేసే పనిని ఆమె సౌండ్ ప్రూఫ్తో సహా పోస్ట్ చేసింది వీడియో. చేస్తే దాన్ని నేను ఇట్లా స్వీక్వాస్ అంటారు కదా, ముందుగా వాళ్ళ వీడియో వచ్చి దాన్ని పెడతానికి నాకు ధైర్యం సరిపోలే. ఇంతే చండాలమైన వీడియో నా ఐడీలో పెట్టుకోవాలి. నాకు ఆమెది ఓపెన్ చేసిన అన్నీ అయ్యే పాడేవి. దాని మీద మా అనుభవం అది నాశనం అయిపోను. దానికి ఒక పిల్ల లైక్లు షేర్లు ఎట్లున్నాయి, కోట్లు. చేసిన వాళ్ళకి తప్పు అంటావా, చూసిన వాళ్ళకి తప్పు అంటావా? చూసిన వాళ్ళకి తప్పు. చూసిన వాళ్ళని 10 చెప్పులు తీసుకొని తన్నాలా. చూడకపోతే అదేందుకు చేస్తుంది? చెయ్యదు. ఓపెన్ చేసి ఒక్కటి కొద్దిగా ఏదో బ్రా ఇట్లా ఉన్నది, దాన్ని పెట్టుకున్నా. పోరగాళ్ళు ఫోన్ అర్ధ గంటలో తమ్మి, అర్ధ గంట ఉంచినా, ఇంకా తక్కువ టైమే 20,000 పోయింది వీడియో. 20,000 పోయింది అర్ధ గంట లోపే. టకా మెసేజ్ నాకు, వామ్మో ఎంత బాగా దాన్ని పెట్టుకున్నావు నీ ఐడీలో, తీసేయి నీకు దండం పెడతామే అమ్మ. ఇక్కడున్న పోరగాలు 2 పోరగాలు కూడా నీకు దండం పెడతాయి, కాలు మొక్తా తీసేయి అమ్మ. దరిద్రాన్ని తెచ్చి నీ ఐడీలో పెట్టుకున్నది, నీకు దానికి ఏమైనా సంబంధం ఉందా? స్పందించి తిట్టిన ఎవరిని? సమాజాన్ని తిట్టినా. ఇది ఏం పీకింది సమాజానికని మీరు 5 లక్షల మంది ఫాలో అవుతుర్రా ఎదవల్లారా, అరే సన్నాసుల్లారా, సమాజానికి ఏం చెప్తుర్రా మీరు? ఇట్లాంటి ముండల్ని ఎంకరేజ్ చేయబట్టి అవి చూసిన మొగలు తాగిన మైకంలా ఏం చేయాలనో అర్థం కాక చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఎందుకు చెప్పినారు? ఇది తిట్టినందుకు నాకు ఒక అమ్మ నువ్వు ఈమెను తిట్టినవు, ఈమెకంటూ ఒక పుకడ బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ మొత్తం రిపోర్ట్లు కొడతారు. నీది జెన్యూన్ ఐడి,
నీకున్న ఫాలోవర్స్ ఈ జెన్యున్ దుకాణాలు కూడా ఉన్నాయా ఇన్స్టాలా? ఉన్నాయంట, నాకు తెలియదు. ఓకే అమ్మ నీది తెలంగాణలో నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, నీకంటూ ఒక విలువ ఉంది, నీకంటూ వాల్యూ ఉంది. నువ్వు చేసే మనుషులకు రీచ్ అవుతున్నాయి. నువ్వు దాని పేరు కానీ నేను ఆల్రెడీ పెట్టిన నాది ఆపేసిండు, ఇన్స్టా కూడా ఆపేసిండట. రిపోర్ట్లు కొడతారట వీళ్ళు బ్యాచ్ మొత్తం, రిపోర్ట్లు కొట్టిస్తారట. మనం ఎవరినైతే మంచి పని ఎంకరేజ్ చేస్తారు, నువ్వు తేయిరా బిడ్డ వద్దు తీసేయమ్మా అంటే ఇంకా ఆలోచించలే నేను. నాకు కూడా అది రాగానే నాకు దాని ఇది రాగానే నాకు శీవలు కరుస్తున్నాయి దాన్ని చూస్తుంటే. నాకు అడజాతులు ఎందుకు పుట్టింది, దానికి ఒక పిల్ల, దాని భవిష్యత్తు ఏంది రేపు? మన భవిష్యత్తు మన తల్లిదండ్రుల మీద ఆధారపడి. ఆడపిల్లలకు రేపు గురి కావడానికి ఒక ఆడవాళ్ళే కారణమా? ఎగ్జాక్ట్గా కొంతవరకు అయితే చెప్తా నేను. కొంతవరకు ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో అది పెట్టింది, నువ్వే ఉన్నావు, ఇంత కోట దాగొచ్చినావు, నీకు పెళ్లి కాలే, పేటాకులు కాలే, ఒకరు అయినా ఉండదు సమయానికి. నీకు ఆ వీడియో చూసినప్పుడు ఒక మనిషిగా ఉప్పు కారం తిన్నోడు ఏదో అవుతుంది. అప్పుడు ఎవరు లేకపోతే ఎవడు కనపడతా అని వినే చేస్తారు కదా, చిన్న పిల్ల పెద్ద పిల్ల ముసల్దా ముత్తు కదా అనేది ఆలోచించట్లేరు కదా తమ్మి. దానివల్ల చెడు జరిగినట్టే కదా, అవునా కదా? మరి నువ్వు సమాజానికి ఏం చెప్తున్నావు? ఈ సమాజం ఆమెను ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఈ వల్గర్ మాటలు మాట్లాడలే లేడీస్ని, వల్గర్ చేసే ఈ సోషల్ మీడియాలో వల్గర్గా చేసే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సపోర్ట్ దొరకకుంటుంటే వాళ్ళే మూసుకొని పొందుతారు. ఒకరిని మార్చడానికి ఒకరు బూతులు మాట్లాడతారు, చూసిరా వీడియోలు? అదేంది, నువ్వు అత్తకు బుద్ధి చెప్పి కోడలు రంక అన్నట్టు ఉంది అది. అత్తకు బుద్ధి చెప్పి కోడలకు బుద్ధి చెప్తుంది, లేకుండా అట్ట కాదు ఇట్లా అని పోయి అక్కర అవతల సందుకు పోయి అత్త రంక ఆడిచ్చొస్తుంది అన్నట్టుంది వీళ్ళు చెప్పేది. నువ్వు చెప్పు, మనిషిని ఆమె చెప్పడానికి కాదు. నువ్వు అంటున్నావు కదా స్టంటో బొంటో అంటారుగా, నేను అనలేదు, జనం అంటారు కదా, నిన్న అనట్లే తమ్మి. నువ్వు ఇప్పుడు జనానివి, నువ్వు కాదు, నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు నువ్వు జనం అనుకో, నువ్వు మర్చిపోకసేపు. ఏమంటున్నారు ఇప్పుడు జనాన్ని నేను మంచి చేస్తానే, నువ్వు చేసేది ఏంది? అది నువ్వు చేసేది ఏంది? నువ్వు మాట్లాడేది ఏంటిది? నువ్వు ఆనిముత్యాలు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడేది కాదే. ఎవరి ఆమె స్వార్థానికి ఆమెకే మాట్లాడేది, నీతో కూడా అన్నది కదా మారుస్తా. ఏంటిది మార్చేది? మారవడం కాదు అది. ఆమె మంచి వీడియోలు చేసిన నన్ను ఎవరు డేకట్లేరు, నువ్వు చెప్పిన వాళ్ళందరూ అదే. నువ్వు చేసిన వీడియోలు ఇంటర్వ్యూలు మంచి వీడియోలు చేసిన 4 ఏళ్ళు ఎవరు డేకలే, అందుకే ఇట్లా చేస్తున్నా. మంచి వీడియోలు చేసిన డేకలేదు ఎవరు, అందుకే ఇట్లా బూతులు చేస్తాను నేను అంటారా లేదా? నీకు ఆన్సర్. మరి నువ్వు బూతులు చేస్తే అన్ని ఇప్పేసుకొని తిరిగినా చూస్తారు చూసే జనం ఫ్రీగా. మరి ఉన్నారు, ఎందుకు లేరు? తీస్తురుగా సగం ఈడికి సగం ఈడికి. ఏజ్ 50 ఏళ్ళు ముడి కిందికి వచ్చి అన్ని ముడి ఒకళ్ళకు పిల్లలకు చెప్పే ఏజ్లో ఉండి కూడా అమ్మా ఇది తప్పు అని చెప్పే ఒక వయసులో ఉండి కూడా వాళ్ళు ఈడిచేస్తారు. వాళ్ళ పిల్లలు మా మదర్ మర్చి తోపని అంటారు. మరి తోప చూసిరో లేదో ఏమో నేను అడిగినందుకే గర్వంగా ఫీల్ అవుతున్నారు మా పిల్లలు. బాగా చేస్తున్నావు నువ్వు పెద్ద మరి కత్తి చేతికి పోయిర్రో ఒకటి, గుర్రం ఒకటి, కత్తి ఒకటి, జుట్టుకుల ఝాన్సీ లక్ష్మీదేవి అనుకుంటా పో, ఇట్ట మంచిగా ఉండిపో. కానీ మరి నువ్వు అన్నీ చెప్పిన ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కత్తి దొరకలేక ఆ రోజు, కత్తి దొరికినా పాడైపో, నాకు గుర్తు కూడా లేదు, మతి కూడా లేదు. అసలు మీ సోషల్ మీడియా వాళ్ళకి కూడా మీరు ప్రతి ఒక్కళ్ళ ఛానల్ వాళ్ళకి కూడా చెప్తున్నా, అట్లాంటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళని తోపులు చేసి ఇంకా కొద్దిగా చెడగొడుతున్నా నేను అంటున్నా. అంటే మంచి మాటలు మాట్లాడుతుర్రు, ఇట్లా మాట్లాడండి అని నవ్వుకుంటా పువ్వుకుంటా, నీతులు చెప్పకుండా, తప్పని చెప్పకుండా హే అని ఇగిలిచ్చటంలో చెప్పాక నేను ఒప్పుకుంటా, మీరు అనేది కరెక్టే. కానీ మీరు తప్పు చేస్తుర్రు అని 2 కెమెరాలు పెట్టి అడిగేటోళ్ళు నేను జెన్యున్గానే అడుగుతున్నాను నేను చెప్తా. ఎందుకంటే మేము అడిగిన తర్వాత మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మారితే మంచిది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్స్టాలా ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే? ఎవరికి ఏం చెప్పినా ఫస్ట్ అయితే ఎవరికి ఇన్స్టాలో చెప్పుడు కాదు, పబ్లిక్ చెప్పాలి. ఫస్ట్ పబ్లిక్కే చెప్పాలి. మంచిని ఎంకరేజ్ చేయది, చెడుని వెనకకు లాగితే ఏమన్నా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నదమ్మా, ఇన్స్టాలా వల్గర్గా ఒక్కటే పబ్లిక్ చెప్పేది నేను గట్టిగా, దయచేసి దండం పెట్టి చెప్పమని చెప్తా. నేను పెట్టకపోయినా మందితో పెట్టిస్తా కూలిచ్చి. మీరైతే కాంప్రమైజ్ ఎవరే? నేను కాను. నేనేం చెప్తున్నంటే సమాజం మారాలి మారాలి మారాలని మనకు మనమే అనుకోవాలి. నువ్వు మారని చెప్పుడు కాదు.
నువ్వు అనేటోను ఆ వీడియో వచ్చినప్పుడు ఎవరి కాళ్ళు చూడకుండా రిపోర్ట్లు కొట్టు వస్తుందేమో మళ్ళీ ప్రతి ఒక్కరు చూసేటోళ్ళు ఓకే వినండి. చూడకపోతే అది వైరలే కాదు. ఫస్ట్ నువ్వు ఆ వీడియోని మొత్తం నాకు తెలిసిన పరిధిలో చెప్తున్నా, నాకు పూర్తి అవగాహన అయితే లేదు. ఆ వీడియోని చూస్తే వైరల్ అవుతుంటుంది అంటే ఇంకా పక్కకి ఓకే నేను చూస్తే నీకు అట్లా వైరల్ అవుతుంది అంట. కానీ ఆ వచ్చినప్పుడు అక్కడనే ఎవరికి ఆడ అనుకొని కొట్టేస్తే ఆ చెడు అనేది స్ప్రెడ్ కాదు. కానీ నాకు తెలిసిన పరిధిలో నా మైండ్ మెచ్యూరిటీ పరిధిలో చెప్తున్నా నేను. కొంచెం ఇన్స్టా పక్కన పెడతాక నీరజ్ అక్క పొలిటికల్ లీడర్ కావాలని నాకు ఇష్టం, కానీ అది జరగదు. ఇవన్నీ స్టంట్స్ అన్ని దానికోసమేనా? దానికి ఏం సంబంధం? అంటే పబ్లిక్ లా గుర్తింపు ఉండాలి కాబట్టి వీడియోలు చేయడం. నీరజ్ అక్కకు పొలిటికల్ లీడర్ కావాలి కాబట్టి హెల్పింగ్ వీడియోలు. లేదు, దానికి దీనికి సంబంధం లేదు తమ్మి. పొలిటికల్ లీడర్గా ఇప్పుడు పొలిటికల్ లీడర్ కావాలి అని పొలిటికల్లో పోవాలని ఉంటుంది నా ఆశ కూడా. సచ్చే వరకన్నా ఏదన్నా ఒక చిన్న చెయ్యాలనేది. నేనైతే ఒకటి చెప్తున్నా ఈ జనాలకు కూడా, ఈ హెల్పింగ్ ఛానల్ అనే దాన్ని నేను పెట్టినా కాబట్టి ఆ ఛానల్ మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి, ఫాలో చేయరి, ఎంకరేజ్ చేయరి. దీని ద్వారా కొంచెం ముందడికి వెళ్తే నలుగురికి ఉపయోగపడే డెఫినెట్గా మీ సపోర్ట్ అవసరం. ఎందుకంటే అక్క ఒక ముందు అడుగు వేస్తున్నదంటే బ్యాక్ మీ సపోర్ట్ అవసరం. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది, ఛానల్ని చూడండి ఎలాంటి వీడియోలు చూస్తుంది. తప్పు అనిపిస్తే ప్రశ్నించండి, చెప్పాలి. నిజాలు చేస్తే మెచ్చుకోండి, తప్పు చేస్తే ఇది ఇట్లా కాదు అని మీరు అడిగే హక్కు మీకు ఉంది కాబట్టి అక్క కూడా చెప్తుంది. అక్క ఛానల్ పేరు చెప్పు. నీరజ హెల్పింగ్ హ్యాండ్స్ తమ్మి. నీరజ హెల్పింగ్ హ్యాండ్స్. ఆ ఛానల్ మా ఛానల్ త్రూ ఉన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ముందుకు వెళ్ళే వాళ్ళని ఏదో కాలు బట్టో తాడేసో గుంజుతారు కదా, గుంజే ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్ళేలాగా చూడండి. మీకు ఇచ్చే హక్కు మీకుంది, ప్రశ్నించే హక్కు కూడా మీకు ఉంది కాబట్టి కంపల్సరీ మీరు నీరజ్ అక్కని మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. అక్క థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందుకు వెళ్ళాలి, ఇంకా కంపల్సరీగా మేము మళ్ళీ వచ్చి మిమ్మల్ని చేయాలి. కెమెరా ముందు మీరు మాట్లాడింది కాకుండా మీరు నిలబెట్టుకున్నారనే ప్రశ్నలు కూడా మీకు వస్తాయి. ఎందుకంటే మీ కామెంట్లు మేము చూసి కూడా మళ్ళీ క్వశ్చన్ వేయాల్సి వస్తుంది. ఈ రోజు సంతోష్ అనే పర్సన్ మిమ్మల్ని ఫాస్ట్గా చేయొచ్చు, రేపు పొద్దున నెగిటివ్ చేసేలాగా మీరు చేసుకోవద్దు అనేది నెగిటివ్ థింకింగ్ రానిచ్చుకొని తమ్మి. ఎవరన్నా కావాలని చెప్పి దానికి నువ్వు ఏం చేయలేవు, నేనేం చేయలేదు. నేను కూడా చూస్తా కాక అంతే కదా తమ్మి. మనము ఇప్పుడు ఒక దొంగతనం చేస్తే ఏదో ఒక రోజు బయట పడుతుంది. డెఫినెట్గా అక్క చేస్తారన్న నమ్మకం నాకు కూడా ఉంది. బట్ మీరు కూడా సపోర్ట్ చేయండి. ఏ మనిషికి కానీ ఒక అవకాశం ఇచ్చి చూడాలి కాబట్టి మీరు ఈ అవకాశం ఇచ్చి చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.